రాక్షస మాయ. అది పక్షి కాదు, రాక్షసుడు కాదు, రెండూ కలిసిన ఒక భయంకర ఆకారం. పక్షికుండే రెక్కలు, రాక్షసుడికుండే చండ్ర నిప్పుల్లాంటి గుండ్రటి కళ్ళు, వికృతాకారము, విపరీత అవయవాలు. ఆ ఘోరాకృతిలో ఉన్న భయంకర రూపం ఒకటి షోడశ కళాపూనుడై దివ్య రూపంతో వెలుగొందే రాచబిడ్డ బంగారు మొలతాడును కరుచుకొని ఆ బిడ్డని అంతరిక్ష మార్గాన ఎత్తుకు ఎగిరిపోతుంటే మేడపై నుంచి చూసిన కృష్ణశర్మ ముసుగు మనిషి బిడ్డ, మన బిడ్డ అంటూ కెవ్వున కేక వేశారు. అరిచారు, రోదన చేశారు. కానీ వారి అరుపులనెవరు వింటారు? వారి రోదనను ఎవరు లెక్క చేస్తారు? బిడ్డని కరుచుకుపోతున్న క్రూర రూపము ఇంకా ఇంకా పైకెగిరి క్రమంగా మేఘాల మాటుకు తప్పుకోవడంతో దుఃఖావేశాన్ని భరించలేక అయ్యో నా బిడ్డ అంటూ ముసుగు మనిషి మూర్చపోతే ఒంటరిగా ఉన్న కృష్ణశర్మ ఏం చేయగలడు? అటు ఏ రాక్షస రూపమో బిడ్డనెత్తుకుపోవటమో, ఇటు ముసుగు మనిషి మూర్చపోవటమో, వృద్ధురాలికి సాయం చేయబోయిన మణిమేకల తిరిగి రాకపోవటమో, కొంచెం ఇంచుమించు అన్ని ఏకకాలంలో జరిగినందువలన కృష్ణశర్మ ప్రాణము తల్లడిల్లిపోయింది. ఆలోచన పాలుపోక అతని మెదడు మొద్దుబారింది. మణిమేకలు ఉంటే ఈ దారుణ సంఘటనలు జరగవు కదా అని అతను కించబడ్డాడు. చేతనైనంత వరకు ముసుగు మనిషికి ఉపచర్యలు చేశాడు. కానీ అతను మూర్ఛలో నుంచి తేరుకోలేదు. జరిగిన దారుణ సంఘటన కళ్ళారా చూడటం వలన ఆ ముసుగు మనిషి ప్రాణము తలక్రిందులైందో, అసలు అతను సజీవుడై ఉన్నాడో మృత్యువైనాడో తెలుసుకోలేక కృష్ణశర్మ కంగారు పడుతూ ఉంటే అతనికి ఆలోచన చెప్పి కర్తవ్యాన్ని సూచించగలవారెవరున్నారు? అయ్యో, చివరికిప్పుడు నేనేకాకినైనానే. ఫణిరాజు పంపిన బిడ్డను సంరక్షించుకోవడానికి వచ్చిన మాకా పని చేతగాకపోగా నన్ను ఒంటరిగా వదిలిపోయిన మణిమేకల సైతము ఇప్పుడే ప్రమాదంలో చిక్కుకుందో. ముసుగు మనిషి చెప్పినట్లు నిజంగా అది కూడా రాక్షసమాయ అయి ఉంటుంది. మణిమేకల సహాయార్థము నేను పోవాలన్నా కూడా ఎలాగా? రహస్య మార్గమా నాకు గుర్తులేదు. అదీగాక ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఈ ముసుగు మనిషినేం చేయను? అబ్బా, నిమిషానికి ఇన్ని కష్టాలొచ్చి పడుతుంటే ఇటువంటి జీవితం గడపడం ఎంత కష్టమో. ఏకాకినై ఉండి సత్రం భోజనము మఠం నిద్రగా దినాలు గడుపుతున్నప్పుడు నాకే విచారమూ లేదు, ఏ కష్టమూ లేదు. ఏమ పట్టుదలతో దుస్సాధ్యములైన కార్యాలెన్నింటినో సాధించి ఆమె ప్రశ్నకు బదులు చెప్పి అటువంటి వీరనారిని పొందగలిగినందుకు సంతోషం లేకపోగా అడుగడికి గండాలే. నిమిషానికి ఘోర విపరీతమైన సంఘటనలే జరిగినవన్నీగాక ఇప్పుడు మణిమేకల కోసము ఎక్కడికని పోవాలి? ఎలా పోవాలి? ఈ ముసుగు మనిషినేం చెయ్యాలి? రాక్షసమాయ మణిమేకల శక్తి ప్రతాపాలను కూడా మింగగలిగిందన్నమాట. ఇద్దరు మనుషులు ఇక్కడనే ఉన్నాం. ఈ మాయారూపుడు ఏ దారంట వచ్చాడో ఎలా వచ్చాడో కనుమూసి తెరిచేలోపుగా బిడ్డనెత్తుకొని మేఘమండలానికి ఎగిరిపోయాడు. అరరే, ఎంత చోద్యము, ఏమి విడ్డూరము అని కృష్ణశర్మ కర్తవ్యం తోచక తరగని తంపిగా తలపోసుకుంటున్న సమయంలో మేడమెట్లని ఎవరో ఎక్కుతున్న అడుగుల చప్పుడు వినిపించడం వలన త్రుళ్ళిపడ్డాడు. మరికొద్ది క్షణాల్లో మణిమేకల సాక్షాత్కరించడాన్ని గమనించిన కృష్ణశర్మ ఆనందాశ్చర్యాలతో నువ్వేనా అని కెవ్వు నరిచాడు. నేనే కాదు, ఇదిగో బిడ్డను కూడా తీసుకుని వచ్చాను అంటున్న ఆమె చంకలో చెక్కు చెదరకుండా ఉన్న బాల రాజకుమారుణ్ణి చూసి కృష్ణశర్మ మితిమీరిన సంతోషంతో ఆ ఘోర రాక్షసుడు ఎత్తుకుపోయిన బిడ్డ నీకెలా దొరికాడు? ఆ వృద్ధురాలేమైంది అని ఆదుర్దాతో అడిగిన దానికి ఆమె అది నిజమైన వృద్ధురాలు కాదు, అంతా రాక్షసమాయ. జరిగింది నిదానించి చెబుతా గాని ఈ ముసుగు మనిషేమిటి ఇలా పడి ఉన్నాడు అని మణిమేకల అడిగింది. అయ్యో, నువ్వు ఆ వృద్ధురాల్ని కనికరించి ఆమెకు సహాయం చేయటానికి వెళ్ళిందే తడవుగా ఎంత ఘోరం జరిగింది. నువ్వు చెప్పిన ప్రకారము నేను వెంటనే ముసుగు మనిషి పిల్లవాడు ఏం చేస్తున్నారో చూద్దామని వాళ్ళున్న మందిరానికి వెతుక్కుంటూ వెళ్ళి చూసేసరికి ముసుగు మనిషి బిడ్డ సహితంగా గాఢ నిద్రలో ఉన్నాడు. నా అలికిడి తెలిసి నిద్ర మేలుకున్నాడు. ఎన్నో రోజుల నుంచి కంటికి కునుకులేని కారణం వలన తలవని తలంపుగా నిద్రపోయినట్లు చెప్పాడు. నిన్ను గురించి అడగ్గా జరిగింది చెప్పాను. ఆ మాట విని అప్పుడే చెప్పాడు రాక్షసుల వలన ఏదో మోసం జరిగిందని. అప్పుడు బిడ్డని పాన్పు మీదనే ఉంచి ఇద్దరము కలిసి వృద్ధురాల్ని చూద్దామని మేడ ముందుకు వచ్చాము. కానీ వృద్ధురాలు కనిపించలేదు, నువ్వు కనిపించలేదు. నా గుండె బేజారైపోయింది. ముసుగు మనిషి చెప్పిన ప్రకారం అది రాక్షస మాయేనని, ఆ వృద్ధురాలు నిన్ను మోసం చేసి ఏదో ప్రమాదానికి గురిచేసి ఉంటుందని నిర్ధారణ చేశాను.
కానీ పసిబిడ్డల్ని చూస్తే నాకసలే భయం. వాళ్ళు ఏడ్చారంటే నా గుండెలు ఆరిపోతాయి. అందువలన నేను నీకోసము రహస్య మార్గం వెతుక్కుంటూ బయలుదేరతానని, ముసుగు మనిషే బిడ్డ దగ్గర ఉంటే మంచిదని చెప్పాను. అంతలో అవతలి గదిలో పాన్పు మీద సుఖనిద్రలో ఉన్న బిడ్డ ఏడ్చిన చప్పుడు వినిపించడం వలన మేమిద్దరము ఆ గదిలోకి పరిగెత్తాము. చూస్తే ఏముంది, పాన్పు ఖాళీ, బిడ్డలేడు. ఆ దారుణం అర్థం కాక మా ఇద్దరు ప్రాణాలు తల్లడిల్లిపోయాయి. ఏం చేసేది? బిడ్డ కోసము అన్ని అంతస్తులు పరిగెత్తి గాలిస్తుండగా వెలుపలి ఆకాశంలో ఒక భయంకరాకారుడు బిడ్డను కరుచుకొని అంతరిక్షాన ఎగిరిపోతూ ఉండటము కళ్ళారా చూసి కూడా ఏమీ చెయ్యలేక వ్యర్థులమయ్యాము. ఆ ఘోర సంఘటన చూసి భరించలేని దుఃఖావేశం వలన ముసుగు మనిషి మూర్ఛపోయాడు. ఎన్నో ఉపచర్యలు చేశాను, కానీ తేరుకోలేదు. నీ స్థితి అటు, ఇక్కడ బిడ్డ స్థితి ఇటు. రెంటికీ తోడు ముసుగు మనిషి స్పృహ లేకుండా పడిపోవటం. నేను కర్తవ్యం తెలియక దుఃఖపడుతున్న సమయంలో దేవుడు మన యందు ఉన్నాడు కాబట్టి నువ్వు బిడ్డతో సురక్షితంగా చేరావు. నా చెదిరిపోయిన ప్రాణాలు కుదుటపడ్డాయి. ఇక ముసుగు మనిషి సంగతేంటో చూడాలి. ఇది మూర్ఛ అయింది తెలవటం లేదు, మరొకటయింది తెలవటం లేదు అని కృష్ణశర్మ చెప్పిందంతా విని మణిమేకల ముసుగు మనిషి వైపు ఒకసారి తేరిపారా చూసి, మరేం భయం లేదు, కొంచెం చల్లటి నీళ్లు తీసుకునిరా అంది. కృష్ణశర్మ వెంటనే ఆ ప్రకారం చేశాడు. మణిమేకల ముందా నీళ్ళని తన చేతితో తాకి ఆ తర్వాత స్పృహ లేకుండా పడి ఉన్న ముసుగు మనిషి మీద చల్లగా అతను వెంటనే కళ్ళు విప్పిలేచి కూర్చొని, బిడ్డ, నా బిడ్డ అంటూ కంగారు పడుతూ ఉండగా, తొందర ఏమీ లేదు, ఇదిగో బిడ్డ సురక్షితంగా ఉన్నాడు అంటూ మణిమేకలు అందించిన బిడ్డను అందుకుంటూ ముసుగు మనిషి చెప్పలేని సంతోషంతో, మీరేనా మణిమేకల, బిడ్డ ఇద్దరూనా? నేను కంటున్నది కల కాదు కదా అన్నాడు. కల కాదు, నిజంగానే మణిమేకల మీ బిడ్డను రక్షించి తీసుకుని వచ్చింది అని కృష్ణశర్మ చెప్పాడు. నిజంగానా? రాక్షసమాయలో చిక్కుకున్న మీరిద్దరూ వాళ్ళ దురంతాలకు బలి కాకుండా ఎలా బ్రతికి వచ్చారు అని ముసుగు మనిషి అడగ్గా, అవును, నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. జరిగింది జరిగినట్లు చెబితే వింటాను అని కృష్ణశర్మ కూడా అన్నాడు. అంతా చెబుతాను, ముందర మీ ఇద్దరూ స్థిమితపడండి అని మణిమేకల హెచ్చరించిన మీదట, ఇప్పుడింక స్థిమితం ఎందుకుండదు? రాజకుమారుడు నువ్వు లక్షణంగా మా కళ్ళకు కనిపిస్తుంటే ఇంకేం కావాలి? ఆ రాక్షస మాయల్ని నువ్వెలా జయించగలిగావో వింటే మాకింకా సంతోషంగా ఉంటుంది అని ముసుగు మనిషి అనటం వలన స్థిమితం పొందిన వారి దగ్గర తాను కూడా కూర్చొని మణిమేకల జరిగిన సమాచారాన్నంతటినీ వివరంగా ఇలా చెప్పడం మొదలుపెట్టింది. బాట మీద పొర్లుతూ గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఆ ముసలిదాని కష్టమేమిటో తెలుసుకుందామని రహస్య మార్గం గుండా కోట దాటి వెళ్ళాను కదా. వెళ్ళి ఆ వృద్ధురాలిని విషయమేమిటని అడగ్గా, తన మనవుణ్ణి రాక్షసులు పట్టుకున్నారని, మరో క్షణానికతడు రాక్షసుల చేత కాలికి బలియ్యబడుతున్నాడని చెప్పి ఏడ్చింది. విషయం తెలుసుకున్నాక నాకు కనికరం మరీ ఎక్కువైంది. దాని మనవణ్ణి నేను రక్షిస్తానని నన్ను కాళికాలయం దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పాను. వృద్ధురాలు నా అభిమానానికి అపరిమిత ఆనందాన్ని పొందుతూ కాళికాలయము ఆ చెరువులోనే ఉందని చెప్పి నన్ను తనతో తీసుకుని పోయింది. కానీ అది చెప్పినంత దగ్గరలో కాళికాలయమేదీ కనిపించలేదు. ఎన్నెన్నో సందులు గొంతులు దాటించి ఒక నది ఒడ్డుకు చేర్చింది. ఆ నదికి అవతల వైపు ఆలయం ఉందని చెప్పింది. అప్పుడే నాకు అనుమానం కలిగింది. అయినా తొందరపడటం దేనికన్నా సహనంతో ముసలిది తీసుకువెళ్లిన ప్రకారము బల్లకట్టు మీద నదిని దాటాను. అక్కడ కూడా కాళికాలయం కనిపించలేదు. అదంతా ఒక భయంకర అరణ్యం. నాకు ఆగ్రహం ఎక్కువైతూ ఉంది. అంతలా వృద్ధురాలు ఇప్పుడే వస్తానని చెప్పి ఆ అడవిలో ఉన్న ఒక చెట్టు మాటుకు తప్పుకుంటే ఎందుకో అనుకున్నాను. కొద్ది క్షణాల్లో చెట్టుచాటు నుంచి వృద్ధురాలికి మారుగా ఒక భయంకరాకారుడు వెలువడ్డాడు. నేనుగాక మరెవరైనా అటువంటి ఘోరాకారాన్ని చూశారంటే వెంటనే గుండెలాగి చస్తారు. వాణ్ణి చూడగానే నేను జరిగిన మోసాన్ని అర్థం చేసుకున్నాను. అయినా జంకకుండా వాడి సంగతిని అడిగితే జంబాసురుడు తానేనని, కైలాసదేవి బాలరాజును రక్షించడానికి నేను కంకణం కట్టుకున్నాను కాబట్టి ముందర నన్ను తన కరవాలానికి ఎరగా చేసి తర్వాత బిడ్డను కూడా సంహరించి తనకు జరామరణాలు లేకుండా చేసుకుంటానని క్రౌర్యంగా పలుకుతూ నా మీదకి కత్తినెత్తాడు. నేను కూడా పరమేశ్వరుడు మోహనమూర్తిని మనసులో ధ్యానించుకొని ఆ భయంకర రాక్షసుడితో కత్తి యుద్ధానికి తలపడ్డాను. వాడు నన్ను హతమార్చాలని ప్రబల ప్రయత్నాలు చేశాడు. నేను కూడా పట్టుదల వదలకుండా ప్రాణాల మీద ఆశలు వదులుకొని పోరాడాను.
నా మోహనమూర్తి ఆది నుంచి నా కండగా నిలిచి నాకెప్పటికప్పుడు విజయం చేకూరుస్తున్నాడు కదా, అప్పుడు మాత్రం అలా ఎందుకు జరగదన్న దృఢ విశ్వాసంతో నేను కొట్టిన ఒక బలమైన కత్తి దెబ్బకు ఆ భయంకర రాక్షసుడు ప్రళయకాల ధ్వనులు చేసుకుంటూ నేలకూలాడు. రాక్షస సంహారమైంది కదా అని సంతోషపడుతూ కత్తిని వరలో పెట్టుకుని వెనక్కు మళ్ళాను. 4 అడుగులు వేశానో లేదో జంబాసురుడు నన్ను వెంట తరుముకొచ్చి ఏమరికగా ఉన్న నా మీద ఖడ్గప్రయోగం చేశాడు. నేను వెంటనే తెలివిగా భూమట్టానికి ఒరిగాను. కాబట్టి ఆ కత్తి దెబ్బ నాపై నుంచి దూసుకుపోయింది. కానీ లేకుంటే నేను తిరిగి మీ కళ్ళబడకుండా ఆ దెబ్బకు ఆఖరై ఉండేదాన్ని. వాడు నా దెబ్బకు చచ్చాడనుకోవటం పొరపాటైంది అని విచారించి తక్షణము తిరిగి నా వరలో నుంచి కత్తిని దూసి వాడిపై ప్రయోగించాను. వాడు కూడా నా దెబ్బలన్నింటినీ కాసుకుంటూ తిరుగు దెబ్బలు తీస్తున్నాడు. ఆ తర్వాత మా ఇద్దరికీ మరికొంతసేపు ఘోర యుద్ధం జరిగింది. నేను విసిగి ఆఖరిసారిగా కత్తినెత్తి సూటిగా వాడి కంఠంలో పొడిచాను. వాడప్పటికి ఆకాశం చిల్లులు పడేటట్లు ఒక పెద్ద అరుపు అరిచి నేలకూలాడు. మొదటిలాగా వాడిప్పుడైనా నిజంగా చచ్చాడో లేదోనన్న సందేహంతో కత్తిని వరలో వేయకుండా మరికొంతసేపు అక్కడే వేచి ఉన్నాను. అంతలో అంతరిక్షాన బిడ్డనెత్తుకుని ఎగిరిపోతున్న ఘోరాకారుడొకడు కనిపించాడు. అంత దూరం నుంచి కూడా బాలరాజును గుర్తించాను. తక్షణము నేను కూడా అంతరిక్షానికి ఎగిరి మేఘాల మాటుకు దూరిపోతున్న రాక్షసుడు జుట్టు పట్టుకొని, ఓరి ఎవరు నువ్వు, ఈ బిడ్డనిలా ఎందుకు ఎత్తుకుపోతున్నావు అని గర్జిస్తూ అడిగాను. వాడు నా భయంకర గర్జనలకు దద్దరిల్లి, నేను జంబాసురుడి మంత్రిని, నా పేరు మేఘనాథుడు. రాజాజ్ఞ ప్రకారము ఈ బిడ్డనిలా ఎత్తుకుపోతున్నాను గాని నా స్వప్రయోజనానికి కాదు. నువ్వింతవరకు జంబాసురుడితో యుద్ధం చేయటమంతా అంతరిక్షాన ఎగురుతూ నేను చూస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే మీ రాజుగతి ఏమైందో చూసావా అని నేను అడిగిన మీదట, చూశాను, నీ ఖడ్గానికి బలి అయి పడి చచ్చాడు. అంతటి రాక్షసుని కడతీర్చగలిగిన నువ్వు మానవాంగవు కాదు, ఎవరో దేవతా స్వరూపునివి. ఇదిగో ఈ బిడ్డను తీసుకో, నన్ను క్షమించి ప్రాణాలతో వదిలిపెట్టు అన్నాడు. బిడ్డ నీకు అవసరం లేదా అని నేను అడగ్గా, రాజు కోసమే కదా ఈ బిడ్డ, ఆ రాజా నీ చేతుల్లో హతుడైనాక ఇక ఈ బిడ్డ ఎవరికి కావాలి? ఈ బిడ్డ కైలాసదీవికి భావి చక్రవర్తి కాగలడు, తీసుకో, నన్ను వదిలిపెట్టు అని మేఘనాథుడు బిడ్డను నాకు అందించి ప్రాణరక్షణ చేయవలసిందని బ్రతిమలాడుకున్నాడు. నీకు ప్రాణదానం చేస్తే నువ్విక్కడే ఉంటావా అని నేను అడిగిన దానికి ఆ రాక్షస మంత్రి, ఇక నాకిక్కడేం పని, నేనేగాక చావగా మిగిలి ఉన్న రాక్షస పరివారంతో మా జంబూద్వీపం పోతాను అన్నాడు. అయితే నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను అన్నమాట ప్రకారము తక్షణము మీ జంబూద్వీపం పో. మళ్ళీ ఎప్పుడైనా ఈ కైలాసదీవులో నువ్వు కానీ నీ పరివారం కానీ కనిపించారంటే మారణహోమం చేస్తాను అని వాడిని హెచ్చరించి వదిలిపెట్టాను. బిడ్డతో తిరిగి వచ్చి మిమ్మల్ని చేరుకున్నాను. ఇది నాకు కలిగిన అనుభవము. భగవదనుగ్రహం వలన ఇక్కడ మీరు అక్కడ నేను గండాలన్నీ దాటాము. బిడ్డ రక్షించబడ్డాడు అని మణిమేకల చెప్పడం ముగించగానే ముసుగు మనిషి సంతోషోద్రేకంతో ఆమెను కౌగలించుకోబోగా మణిమేకల వెనక్కి తప్పుకుంది. ఆమె భావాన్ని గమనించిన ముసుగు మనిషి వెనక్కి జంకటానికి నేను పురుషుణ్ణి కాదు, నీలాంటి స్త్రీనే. జంబాసురుడి చావు కబురు వినే వరకు ఈ ముసుగు తీయకూడదని ప్రతిజ్ఞ పట్టాను. ఈనాటికి వాడి చావు కబురు విన్నాను. ప్రతిజ్ఞ నెరవేరింది కనుక ఇక నాకు ఈ ముసుగు అవసరం లేదు అంటూ ఆ స్త్రీ అంతవరకు అపాదమస్తకము కప్పుకున్న నల్లటి ముసుగును తీసిపారేసి నిజరూపంతో బయటపడగానే మణిమేకల కృష్ణశర్మల ఆమెను చూసి దిగ్భ్రాంతులైనారు. 3 మూర్తుల ఆ బిడ్డనే పోలి ఉన్న స్త్రీని చూసి ఆశ్చర్యపోయారు. ఇద్దరు నోట మాటలేక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉండగా, ఓ పూజ్య దంపతులారా, ఇక మీ దగ్గర నా బ్రతుకును దాచుకోవలసిన పనిలేదు. ఈ బిడ్డకు తల్లిని నేనే. నా పేరు సౌదామిని. రాక్షస దురంతాలకు గురి అయిన నా భర్త మరణించగా మిగిలిన ఈ ఒక్క నలుసుని బ్రతికించుకోవాలని నేను చేసిన ప్రయత్నాలు మీ దయ వలన ఫలించాయి. నాకు ఈ లోకంలో కోరుకోదగినది ఇంకేమీ లేదు. అమ్మా, ఈ కైలాస ద్వీపంలో మీరు పెట్టిన దీపము జ్వాలాజ్వలమై శాశ్వతంగా వెలగాలని మీ పాదాలనంటి ప్రార్థిస్తున్నాను అంటూ కైలాసదీవికి మహారాణి అయిన సౌదామిని 30 ఏళ్ల నడివయసులో స్ఫురద్రూపంలో చెప్పుకోదగినవన్నీ ఉండి వితంతువైన కారణంగా కొంత వన్నె తరిగి ఉన్న వినయ విధేయతలతో మణిమేకల కృష్ణశర్మల పాదాల మీద పడి 1000 విధాలా మొక్కుతుంటే మణిమేకల ఆమెను లేవదీసి కౌగలించుకొని, అమ్మా, కైలాసదేవి మహారాజ్ఞివి నువ్వే అని తెలియక
మేమే సందర్భంలోనైనా నిన్ను న్యూనతపరిచి ఉన్నట్లయితే క్షమించు అన్నది. అయ్యయ్యో, ఎంత మాట తల్లి! శాశ్వతంగా ఆరిపోవలసిన మా కులదీపికను నిలిపినవారు మీరు. మీ మేలును నేను జన్మజన్మలకు మర్చిపోతానా? భగవదనుగ్రహం వలన ఇంతవరకు అంతా సక్రమంగా జరిగింది. ఫణిరాజు పంపగా వచ్చినందుకు మా శ్రమ ఫలించింది. నీ కోరిక నెరవేరింది అని మణిమేకలనగా, మన కార్యం ఇంకా శాంతం కాలేదు. కైలాసదేవికి బాలచంద్రుణ్ణి రాజుగా చేసి పట్టాభిషేకం జరిగించాలి. రాక్షసుల దురంతాలు ఇంక లేవని, ఎక్కడెక్కడికో వలసలు పోయిన ప్రజలందరూ సురక్షితంగా కైలాసదేవికి తిరిగి వచ్చి చేరుకోవచ్చునని, యువరాజును సింహాసనం పైన ఉంచి సౌదామినీదేవి సక్రమంగా కైలాసదేవిని పరిపాలించనై ఉందని అన్ని తావులకు వార్తలు పంపాలి, దండోరాలు వేయించాలి అని కృష్ణశర్మ అనగా, ఆ కార్యక్రమాన్నంతా నువ్వు నడిపించాలి. ప్రస్తుతము పౌరులు లేని ఈ రాజ్యంలో మొదట అన్ని పనులు నువ్వే చేసి ఎల్ల ప్రజలను రావించాక పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా జరిగిద్దాము అన్నది మణిమేకల. ఓ, రాక్షసులు లేని రాజ్యంలో నేనిప్పుడు పెద్ద మగాడినై అన్ని పనులు బాహాటంగా చేయటానికి ఆటంకమేముంటుంది అని కృష్ణశర్మ అన్నదానికి మణిమేకల నవ్వుతూ, కృష్ణశర్మ గారి ప్రతాపం అంతేనన్నమాట అంది. నా ప్రతాపం ఎంతో తెలుసుకోకుండానే భర్తగా స్వీకరించావా అని కృష్ణశర్మ తిరిగి చలోక్తిగా అంటే, ఆ మాటలకేం గాని నువ్వు చెప్పిన కార్యక్రమాన్ని త్వరగా ముగించే భారం నీది. మనం ఇక్కడి నుంచి వీలైనంత త్వరలో బయలుదేరి వైకుంఠపురాన్ని చేరాలన్న విషయం మర్చిపోకు అని మణిమేకల జ్ఞాపకం చేసింది. లేదు, నేనేమీ మర్చిపోలేదు. ఇక్కడి పనులు ఈ క్షణం నుంచే ఆరంభం చేస్తాను అన్నాడతను. అమ్మా, నా వల్ల మీరిప్పటికీ చాలా శ్రమించి ఉన్నారు. కొంత విశ్రాంతి తీసుకుందరు గాని నాతో రండి అని బిడ్డనెత్తుకున్న సౌదామినీదేవి మణిమేకల చెయ్యి పట్టుకుని తనతో తీసుకుని వెళ్ళింది. అంతరిక్షాన ఆ మాయా రాక్షసుడు బిడ్డనెగరేసుకుని పోతూ కనిపించకపోయినట్లయితే మణిమేకల ఆ తావునప్పుడే వదిలిపెట్టేది కాదు. తన దెబ్బకు కింద కూలిన జంబాసురుడు నిజంగా చచ్చిపోయాడో లేక మునుపటిలాగా దొంగవేషం వేసి తిరిగి వస్తాడో లేడో తెలుసుకోకుండా వదిలేది కాదు. కానీ పక్షిరూపుడైన మాయారాక్షసుడు బిడ్డ కనిపించడంతోనే ఇక్కడ జంబాసురుడి పని కంటే బిడ్డను రక్షించడం జరుగురైనందువలన ఆమె తక్షణము ఆకాశానికి ఎగిరి ఆ మాయారాక్షసుడితో తలపడింది. జంబాసురుడికి అది మంచి అవకాశమైంది. ఆమె ఆకాశానికి ఎగిరిపోయిన మరికొన్ని క్షణాలకి వాడు మెల్లగా లేచి అలసిన ప్రాణంతో పులిసిన శరీరంతో తన కవ్వుపించిన మార్గాన్ని బట్టి నడిచిపోతూ ఉన్న సమయంలో మేఘనాథుడు ఆకాశం నుంచి దిగివచ్చి అతని కట్టెదుట నిల్చున్నాడు. మీరింకా బ్రతికి ఉన్నారా ప్రభు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ స్త్రీ చేతుల్లో నువ్వు చచ్చిపోయి ఉంటావని నేను అనుకున్నాను. ఇద్దరము ఆమె చేతుల్లో ఆఖరు కావలసిందే. మంచి మాటలతో నేను తప్పుకున్నాను. మాయోపాయం వలన నేను బ్రతికి బయటపడ్డాను. అదెలా జరిగింది? వృద్ధురాలి వేషంలో ఆమెను ఎలాగో మోసం చేసి మన ఏర్పాటు ప్రకారము నది దాటించాను. అక్కడ వృద్ధురాలి రూపంలో నుంచి నిజ రూపంలోకి వచ్చి ఆమెతో పోరాడాను. కానీ ఆమెను జయించటము సాధ్యమైన పని కాలేదు. అందువలన ఆమె కొట్టిన ఒక కత్తి దెబ్బకు చచ్చిపోయినట్లు పడిపోయాను. ఆమె నా విషయం పూర్తిగా తెలుసుకోవాలని ఇంకా అక్కడే నిలుచుని ఉంది. అంతలో ఆకాశాన బిడ్డతో నువ్వు కనిపించావు. నిన్ను పట్టుకోవటానికి ఆమె ఎగిరిపోవటమే నేను బ్రతకటానికి కారణమైంది. నువ్వెలా తప్పించుకున్నావు? ఆకాశంలో ఎగురుతూ నేను మీ ఇరువురి పోరాటం చూస్తూనే ఉన్నాను. ఆమె కత్తి దెబ్బకు మీరు క్రింద పడిపోవటం కూడా గమనించాను. అందువలన నిరాశ కలిగింది. నన్ను చంపవద్దని బిడ్డను తీసుకుపోమ్మని నా జుట్టు పట్టి నన్ను నరకబోతున్న ఆ సాహసికురాల్ని బ్రతిమలాడాను. ఆమె కనుకరించి, ఇక నువ్వు కానీ నీ జాతికి చెందిన ఇతర రాక్షసులు కానీ ఈ కైలాసదీవిలో కనిపించారంటే మారణహోమం చేస్తానంది. నేనందుకు అంగీకరించి బ్రతుకు జీవుడా అనుకుని బిడ్డను ఆమె చేతికిచ్చి ఎగిరిపోతూ ఉండగా మీరు కనిపించారు. నాకు ప్రాణాలు లేచి వచ్చాయి. క్రిందకి దిగాను. ఇంతవరకు బాగానే ఉంది. ముందు జరగవలసిందేమిటి? ముందు జరగవలసిందేదైనా మనం మాత్రము ఈ మణిమేకల కంటబడితే లాభం లేదు. చావగా మిగిలిన మన వారిని తక్షణము మన జంబూద్వీపం పంపించేసేయాలి. మనమిద్దరము ప్రచ్ఛన్నంగా ఉండి కార్యక్రమాన్ని ఆలోచించాలి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వ్యవధి లేదు. బిడ్డకు 12 మాసాలు నిండి పైన మరో 4 రోజులు గడిచాయి. మిగిలిన వారం రోజుల గడువులో ఆ బిడ్డ ప్రాణం తీయకపోతే నా ప్రాణం తీసుకోవాలి. కాలం కలిసి వచ్చిందంటే ఎంతసేపు ప్రభు?
ముందర మనం మన వాళ్ళందరినీ జంబూద్వీపం పంపించేయకపోతే ప్రమాదం. రండి అని మంత్రి హెచ్చరించాడు. ఆ వెంటనే ఆ ఇద్దరూ త్వరితగతిన తమ భవనం చేరారు. రాక్షసరాజు స్వయంగా తన పరివారాన్నందరినీ కైలాస ద్వీపం వదిలిపెట్టి జంబూద్వీపం చేరుకోవాలని ఆజ్ఞలు ఇచ్చాడు. మంత్రి దగ్గర ఉండి వాళ్ళందరినీ ప్రయాణం చేయించి పంపించేసిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి, ప్రభు, మనం కూడా ఇంకిక్కడ ఉండకూడదు. మీరు హతులైనారనే శత్రుకుటుంబంలోని వారందరూ భావించి ఉంటారు. ఈ సమయంలో వారలా అనుకోవటమే మనకు చాలా మంచిది అన్నాడు. నిజమే, కానీ మనం ఇప్పుడు ఎక్కడికి పోదాము? ఏదో అడవిలోకి పోయి మన కార్యం కొనసాగే వరకు ప్రచ్ఛన్నంగా ఉండాలి. ప్రచ్ఛన్నంగా ఉండి ఏ మాయోపాయం వలనో ఆ బిడ్డను కడదేర్చాలి. ఏం చేస్తావో ఏమో, ఇప్పుడు నా బుర్ర పనిచేయటం లేదు. బుద్ధివంతుడవు గనక ఓ మంత్రి, నీ తెలివిని వినియోగించి ఆ బిడ్డ హతమయ్యేది, నా ప్రాణం రక్షించబడేది చక్కటి ఉపాయం నువ్వే ఆలోచించు. ఈ ప్రయత్నం అంతా అందుకే కదా ప్రభు. ఆ స్త్రీ సాధారణమైంది కాకపోవటం వల్ల ఇంత కష్టమైంది. అబ్బా, అది స్త్రీ కాదు, మహోగ్ర కాళీ అవతారం, ప్రచండ చండీ రూపం. ఏమి క్రౌర్యం, ఎంత శౌర్యం! నాలాంటి ప్రతిభగలవాడే ఆమె ధాటికి తట్టుకోలేకపోయాడు. మీరు నేనే కాదు, ఎదుట నిలిచి ఆమెనెవరూ జయించలేరు. ప్రభు, మీరా యువతితో యుద్ధం చేసిన అడవికి దక్షిణపు దిక్కున 2 ఆమడల దూరంలో ఆకాశం ఎత్తు పెరిగిన ఒక పెద్ద జంబూ వృక్షముంది. సువిశాలమైన ఆ మహావృక్షపు తర్రలో మనం తాత్కాలికంగా మకాన్ చేశామంటే మన సంగతి బ్రహ్మదేవుడికైనా తెలీదు. లేవండి, అక్కడికి పోదాం అని మంత్రి చెప్పిన సలహాని రాక్షసరాజు అంగీకరించాడు. తమ పరివారాన్నంతటినీ కైలాస ద్వీపాన్నించి పంపించేసిన తర్వాత రాజు, ప్రధాని కూడా ఆ తావును వదిలి తాము ఏర్పాటు చేసుకున్న అడవి ప్రాంతానికి బయలుదేరిపోతూ ఉండగా వారి వెనక కొంత దూరంలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించటం వలన ఆ ఇద్దరూ త్రుళ్ళిపడి వెనక్కి తిరిగి చూశారు. అశ్వారూఢుడైన వ్యక్తి ఎవరో తమ వైపునకే పరిగెత్తుకొస్తూ ఉండటం వలన వారి భయము మరింత ఎక్కువైంది. ఎవడో నరుడు మన విషయం తెలుసుకుని మన దగ్గరికే గుర్రం మీద పరిగెత్తుకుని వస్తున్నాడు అని మంత్రి అనగా, వాడా మణిమేకల తాలూకు మనిషి అయి ఉంటాడు, లేకుంటే ఈ కైలాస దీవిలో ఇంతలోకి ఇతరులు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు రాజు. అంతే అయి ఉంటుంది. నరులకు భయపడవలసిన దుస్థితి వచ్చింది మనకిప్పుడు. ఏం చెయ్యాలి మంత్రి? మంత్రి ఆలోచించడం మొదలుపెట్టాడు. గుర్రం మీద వ్యక్తి క్రమంగా వారికి దగ్గరైతున్నాడు. త్వరపడాలి ప్రభు, మనం ఈ రూపాలలో ఉంటే ప్రమాదం. ఇద్దరము దొమ్మరిసానులుగా మారిపోదాం. అతడు వచ్చి అడిగితే విద్యా ప్రదర్శనలు వేయటానికి దేశాటనం చేస్తున్నామని చెబుదాము. బాగుంది, మంచి సలహా అని రాజు, మంత్రి ఇద్దరూ దొమ్మరిసానులుగా మారిపోయారు. ఎక్కి మొగ్గులు వేయటానికి ఉపకరించే ఒక పొడుగైన గడకర్ర, ఒక డోలు మొదలైన ఇతర సామాగ్రినంతటినీ రాక్షసమాయతో అప్పటికప్పుడు సృష్టించుకొని వాటిని మోసుకొని నిజమైన దొమ్మరిసానుల్లానే నడిచిపోతూ ఉండగా మరికొన్ని క్షణాల్లో వెనక నుంచి అశ్వారూఢుడై వచ్చిన మనిషి వారిని కలుసుకున్నాడు. ఏయ్ దొమ్మరిసానులు, ఇలా ఎక్కడికి అని గుర్రాన్నాపి ఆ వ్యక్తి అడగ్గా, ఎక్కడికని చెప్పం బాబయ్య, దొమ్మరి విద్యలో గండపెండేరాలు గణించిన దిట్టలం, నానా రాజ సంస్థానాల్లో మెప్పులు పొందిన గొప్ప పనివాళ్లం. మార్గవశాత్తు పోతూ ఉండగా ఈ నగరం ఏదో కనిపించింది. అదృష్టముంటే ఒక ప్రదర్శనం తగలకపోతుందా అని ఆశపడ్డాము అని మొదటి దమ్మరిసానిగా ఉన్న మంత్రి చెప్పగా, కైలాసదేవి పేరు వింటే కడుపు నిండుతోంది గాని మా విద్యను చూడటానికి ఒక్క నరుడైనా లేని ఈ ఎడారికి ఎందుకు వచ్చామో అనుకుంటూ తిరుగుముఖం పట్టామండి అని రెండో దొమ్మరిసానిగా ఉన్న రాజు చెప్పాడు. దీవిలో అడుగుపెట్టాక ఇంతవరకు మాకు కనిపించిన మనిషాకారం మీదొక్కటేనండి. మీరెవరు మహారాజా? ఈ చెరువులో మరో నగరం ఉన్నదండి అని అడుగుతున్న ఆ దొమ్మరిసానులిద్దరినీ ఏకదీక్షగా పరీక్షిస్తున్నాడా గుర్రం మీద వ్యక్తి. నవయవ్వన స్ఫురద్రూపులై ఇద్దరూ సుమారు 20 ఏళ్ల ఒకే వయస్సు, ఒకే ఆకారము, ఒకే చురుకుదనము కలిగి ఉండి అతని దృష్టిని ఆకర్షించారు. మీ ఇద్దరూ అక్కచెల్లెలా? అవునండి. మగవాడు లేకుండా మీ ఇద్దరూ దేశదేశాలు తిరిగి విద్యా ప్రదర్శనలు ఇవ్వటం మెచ్చుకోదగ్గ విషయం. మా ఎందు ఇంత కనికారం చూపుతున్న మీరెవరు బాబయ్య? నా పేరు కృష్ణశర్మ. మీరు చెప్పినట్లే ఈ కైలాసదేవి కొంతకాలం నుంచి నరపురుగు లేని ఎడారిగానే ఉంది. రాక్షస కృత్యాలకు గురి అయి ఇలా అయింది. ఇప్పుడు ఆ రాక్షసులందరూ నాశనమయ్యారు. ఈ దీవికి రాజు లేడా అండి? ఉన్నాడొక బాలరాజు.
రాక్షసులకు జడిసి ప్రజలందరూ వలసపోయారు. రాక్షస మూకల నిర్మూలనమైన సంగతి ప్రజలందరికీ తెలిసింది. తండోపతండాలుగా తిరిగి అందరూ యథాప్రకారం వచ్చి చేరుకుంటున్నారు. పోన్లేండి బాబు, రాక్షస నిర్మూలనం చేసిన ఆ పుణ్యం చేసుకున్న వ్యక్తి ఎవరండి? నా భార్య మణిమేఖల. మాకేమైనా ఉపకారం జరుగుతుందా మహారాజా? మా నైపుణ్యం చూపడానికి ఒక్క ప్రదర్శనం చేయండి చాలు. మళ్ళీ ఈ వారం నాడు బాలరాజుకి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. అప్పుడు కనుక మీరు వచ్చినట్లయితే నేను రాజమాతకు నా భార్యకు చెప్పి ఆ వేడుక సందర్భంలో మీ ప్రదర్శనం ఏర్పాట్లు చేయగలను. చాలు బాబయ్య, మాకు ఆ ఉపకారం చాలునండి అని దొమ్మరిసానులిద్దరూ కృష్ణశర్మకి చేతులెత్తి మొక్కుకున్నారు. మీరెక్కడున్నా ఆ ఉత్సవం రోజున రండి, తప్పకుండా మీ విద్యను ప్రదర్శించండి. చిత్తం మహారాజా అని ఆ మాయారూపులైన దొమ్మరిసానులు సంతోషంతో పెట్టిన నమస్కారాలు అందుకొని కృష్ణశర్మ తన గుర్రం మీద ముందుకు సాగిపోయాడు. కైలాసదేవి యొక్క శుభ సమాచారాన్ని కృష్ణశర్మ స్వయంగా దండోరాలు వేసి అన్ని తావుల్లోనూ తెలియపరిచాడు. రాక్షస నిర్మూలనమైందని తెలియగానే 3 రోజుల్లో 3 కోట్ల మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి కైలాసదేవిలోని తమ తమ నివాసాలు చేరుకున్నారు. అంతవరకు నిర్మానుష్యమై ఎడారి భూమిగా ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు పౌరులతో నిండి కలకలలాడుతోంది. బాలరాజైన శ్రీయాళునికి పట్టాభిషేక మహోత్సవం జరిగించి రాజమాత సౌదామిని ప్రజాపాలన చేయనై ఉందని తెలుసుకున్న పౌరులు మరీ సంతోషించారు. ఆనాడ ద్వీపమంతా సర్వశోభాయమానంగా అలంకరించబడి ఉంది. రంగు జెండాలు, పచ్చ తోరణాలు, వీధుల నిండా పందిళ్ళు, పందిళ్లలో రంగవల్లులు, అంతేగాక ప్రతి భవనము, ప్రతి ఇల్లు, ప్రతి కుటీరము అతి ఘనంగా అలంకరించబడ్డాయి. అది నిజంగా ఆనాడు కైలాస ద్వీపమే అన్నట్లు కన్నుల పండుగగా ఉంది. శ్రీబాగ్ కోటలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగించబడ్డాయి. ఇంద్రభవనాన్ని మించి ఏర్పాట్లు అతి ఘనంగా చేయబడ్డాయి. ఎక్కడ చూసినా శుభతోరణాలు, ఎటు విన్నా మంగళవాద్యాలు. మంత్రులు, ఉద్యోగులు, సైన్యాధిపతులు, భటులు, సేవకులు ఎక్కడి వారక్కడ ఎవరి స్థానాల్లో వారు యథాప్రకారంగా అమరుకున్నారు. రాక్షస భీతికి వలసలు పోయి తిరిగి వచ్చిన ప్రజలు, ప్రజాప్రముఖులు, ఉద్యోగులు, తాబేదారులు, రాజబంధువులు, వందలాది సర్వజనులు సర్వాభరణాలంకృతులై ఆనాడా కోట ఆవరణలో వారి వారికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక స్థానాలలో ఉచితాసనులై ఉన్నారు. కృష్ణశర్మకి ఆనాడు తీరికలేదు. బాలరాజు పట్టాభిషేక మహోత్సవానికి అవసరమైన సర్వసన్నాహాలని అతను స్వయంగా చేయిస్తున్నాడు. సర్వతోముఖమైన సంపూర్ణమైన ఆనందము ఆనాడు కైలాసదేవిని ఆవరించి ఉంది. స్త్రీ, బాల, వృద్ధాది సకల జనులు ఆనాడక్కడ చేరి ఉన్నారు. సర్వశోభాయమానంగా ఉన్న ఆ ప్రదేశంలో కళామండపంలో తరతరాల నుంచి కైలాసదేవిని పాలించిన ప్రముఖ మహారాజులందరి చేత అధిష్ఠించబడిన కనకమయ సింహాసనమొకటి నానావిధ మణిమాణిక్యాదులతో దేదీప్యమానమై వెలుగుతూ ఉండగా, వెలలేని ఆభరణములతో అలంకరించబడిన బాలరాజు శ్రీయాళుడు మణిమేకలచే కొనిరాబడి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిన మరుక్షణంలో పురోహితుల మంత్రవాక్యాలతో, పండితోత్తముల ఆశీర్వాదములతో, ముత్తైదువుల మంగళహారతులతో, నానావిధ వాద్య విశేషముల తూర్యములు మిన్నుముట్టుతుండగా మణిమేకల చేతనే వంశపారంపర్యంగా ధరించబడుతూ ఉండిన నవరత్న ఖచ్చిత కిరీటమొకటి బాలయువరాజు శిరస్సును అలంకరింపజేయబడుతున్న శుభ సమయంలో జై జై ధ్వనులు ఆకాశాన్ని అంటాయి. ఆ క్షణంలో తమ జన్మ ధన్యత పొందిందని, తన జీవితాశయం నెరవేరిందని రాజమాత సౌదామిని మురిసింది. అప్పుడు సర్వప్రజా ప్రముఖ సమక్షంలోనూ కృష్ణశర్మ లేచి ఇలా చెప్పాడు. పౌర ప్రముఖులారా, ప్రజానాయకులారా, ఈనాటికి కైలాసదేవిలో రాక్షసపీడ వదిలిపోవటమో, వలసలు పోయిన మీరందరూ తిరిగి వచ్చి మీ దేశాన్ని చేరుకోవటమో, మీరందరి సమక్షంలోనూ ఈ శుభ సమయంలో మీ యువరాజుకు పట్టాభిషేకము ఇంత ఘనంగా జరగటము, ఇదంతా దైవకృప, మీ భాగ్యము. విధివశం చేత రాక్షస యుద్ధంలో దివంగతులైన మీ మహారాజుల దివ్యస్మృతికి చిహ్నంగా వారి ఆత్మశాంతికి మనందరము మౌనంగా దైవ ప్రార్థనలు చేయాలి అని చెప్పటమే తడవుగా అక్కడ చేరిన సర్వ ప్రజలు భక్తి శ్రద్ధలతో లేచి నిలుచొని బద్ధాంజులై 5 నిమిషాలు ప్రార్థనలు చేసిన తర్వాత మేలు ముసుగుతో ఉన్న రాజమాత సభావేదికపై నిలిచి
అందరికీ నమస్కరించి, పౌరజనులారా, రాజోద్యోగులారా, మనల్ని ఇంతకాలము పట్టి పీడించిన మీ మహారాజుల్ని పొట్టబెట్టుకున్న రాక్షసుల దౌశ్యము ఇంతటితో తగ్గటము, మా కులదీపకుడు మీ భావి చక్రవర్తి అయిన ఈ బిడ్డ ఈ విధంగా బ్రతికి మన అందరికూ నేత్రోత్సవంగా పట్టాభిషిక్తుడైనాడు అంటే అందుకు ముఖ్య కారకులు ఈ పుణ్య దంపతులు మడిమేకల కృష్ణశర్మలు. నేను, మీరు పసిపాపగా ఉన్న యువరాజు జన్మ జన్మాలకి ఈ పవిత్ర దంపతులు చేసిన మహోపకారం మర్చిపోలేము. వారి కైలాసదేవి రాజ్యాన్ని పునరుద్ధరించిన మహానుభావులు. ఆరిపోనయ్యున్న మా కులదీపాన్ని రక్షించి అంధకార బంధురం కావలసిన ఈ కైలాసదేవిని దివ్య జ్యోతిర్మయం చేసిన వారి దంపతులే. మన ఆపదకు అడ్డుపడిన ఈ దైవస్వరూపులు మనకు సదా పూజనీయులు అని ఆమె ఆ దంపతుల కాళ్లపైన పడి వారి పాదములను కళ్ళకద్దుకుంటూ ఉండగా మణిమేకల ఆమెను లేవదీసి వాత్సల్యంతో దగ్గరకు తీసుకొని, మహాజనులారా, భగవంతుని సంకల్పం లేకుండా ఏదినీ జరగదు. మేమెంత, మా ప్రజ్ఞలెంత? పరమేశ్వరుడు మాకండగా నిలిచి మా చేత చేయించిన పనులివి. ఘనకార్యాలే అయినా అందుకు కారకుడు పరమేశ్వరుడు కాని మేము కాదు. కనుక మీరింతటి నుంచి ఆ పరమేశ్వరుణ్ణి నమ్ముకొని బాలరాజు ప్రాజ్ఞుడయ్యే వరకు అతనికి మారుగా రాజమాత సౌదామినీదేవి సక్రమంగా పరిపాలన చేసే సందర్భంలో మీరందరూ ఆమెకు సహకరిస్తూ కన్ను తెరవని ఈ పసిబిడ్డను బహు జాగ్రత్తగా సంరక్షించుకోవలసిందని నా ప్రార్థన అని అక్కడ చేరి ఉన్న ఎల్లర హితవు కోరి చెప్పింది. ఆ కార్యక్రమము అంతటితో ముగిసిన తర్వాత వినోదములు, వేడుకలు ఆరంభించబడ్డాయి. మణిమేకల కృష్ణశర్మలు ఒకరి పక్కగా ఒకరు ఉచితాసనములపైన కూర్చొని ఉండగా రాజమాత సౌదామిని బిడ్డనెత్తుకొని మరి ఒక ఆసనం పైన కూర్చొని ఉంది. మిగిలిన ప్రజలు, ప్రముఖులు, ఉద్యోగులు వారి వారి ప్రత్యేక స్థానాలలో ఉండి జరుగుతున్న వేడుకలని, వినోదాలని తిలకిస్తున్నారు. సౌదామిని కళాకారులకు, విద్యావేత్తలకు వారి వారి అర్హతలకు, ప్రదర్శించిన విద్యలకు తగిన విధంగా ఘన సత్కారములు చేస్తూ ఉండగా ఇరువురు దొమ్మరిసానులు ముందుకు వచ్చి ప్రదర్శనానికి ప్రత్యేకించబడిన బహిరంగ స్థలంలో గడపాతి ఇతర హంగులన్నింటినీ 5 నిమిషాల్లో అమర్చుకొని సభాసదులకి, అధికారులకు నమస్కరించి తమ విద్యా విశేషాలని ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఒక స్త్రీ ఆకాశమెత్తుకు నాటబడిన గడపైకెక్కి అన్ని విధాలుగా మొగ్గలు వేయటము, నృత్యం చేయటము చూసి అక్కడి వారందరూ అబ్బురపడ్డారు. అన్ని ప్రదర్శనల కంటే యవన స్ఫురద్రూపులుగా ఉన్న ఆ 2 దొమ్మరి స్త్రీలలో ఒకటి గడపై కొసకెక్కిపోయి మహాప్రమాదకరములైన విద్యలు ప్రదర్శిస్తూ ఉంటే క్రింద ఉన్న స్త్రీ డోలు వాయించటమో, నాగస్వరము పట్టడమో మొదలైన వాటితో సభికులందరినీ ముగ్ధుల్ని చేస్తోంది. మణిమేకల కృష్ణశర్మలు, సౌదామిని మొదలైన వారు కూడా అటువంటి విద్యా ప్రావీణ్యాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని విభ్రాంతులై తిలకిస్తున్నారు. ఒక సమయంలో ఆ దొమ్మరసాని అంత ఎత్తున ఉన్న గడకర్ర కొనపై ఒంటికాలి బొటనివేలి మీద నిల్చుని 2 చేతులతోనూ 2 ఉక్కు బంతులు పట్టి వాటిని పైకెగరేస్తూ తిరిగి పట్టుకుంటూ అతి లాఘవంగా ఆడుతుంటే ఆమె ఏ క్షణంలో క్రిందపడి ప్రాణాలు వదులుతుందో అని సభికులందరూ ప్రాణాలను అరిచేతుల్లో పట్టుకొని ఉన్నారు. కానీ ఆమెకు ఎటువంటి ప్రమాదము లేకుండా ఆ ఆటను పూర్తి చేసి గడకర్ర కొనపై 2 కాళ్లతో కథను తొక్కి నృత్యం చేస్తుంటే ఆ ప్రదర్శనానికి అందరూ మరింత విస్మయం పొంది కరతాళ ధ్వనులు చేశారు. ఆ తర్వాత ఆమె గడపై నుంచి క్రిందకు దిగి 2వ సాని దగ్గర ఉన్న నాగస్వరం బుర్రని తానందుకొని, నేను నాగస్వరం పడతాను, నువ్వు నాగువైతావటే అని అడిగింది. ఓ అవుతాను అని ఆ 2వ సాని తిరిగి, పెద్ద దొరలున్నారు, గొప్ప దొరసానులున్నారు, మన విద్యకు మేలు సత్కారాలు చేస్తారులేవే, ఏది పట్టవే నాగస్వరం అంది. అప్పుడు గడపై నుంచి క్రిందకు దిగి వచ్చిన స్త్రీ నాగస్వరాన్ని పట్టనారంభించి రాగాన్ని ఆలపిస్తూ ఉంటే అక్కడ వారికి ఒళ్ళు విడిపోయింది. రాళ్లు కరిగేటట్టు, మోడులు చిగిర్చేటట్లు ఆ దొమ్మరిసాని పట్టిన నాగస్వరంలో సర్వ ప్రముఖులు నిశ్చేష్టులై కోయ్యబొమ్మల్లా వింటున్నారు. కొంతసేపు ఆ విధంగా నాగస్వరం వింటూ వింటూ అభినయం చేస్తూ చేస్తూ 2వ స్త్రీ అందరూ చూస్తుండగానే సర్పంగా మారిపోయింది. మొదటి దొమ్మరిసాని మరింత తీవ్రంగా నాగస్వరాన్ని పట్టనారంభించగా నాగుబాముగా మారిన 2వ దొమ్మరసాని తోకెత్తున లేచి పడగ విప్పుకొని పాటకనుగుణంగా ఆడుతుంటే
చూసిన సభికులు భయ విభ్రాంతులై లేచి నిలుచున్నారు. మొదటి దొమ్మరసాని అందరికీ నమస్కారం చేసి, పడతి పామైందని భయపడకండి. దొడ్డ దొరలున్నారు, పెద్ద కామందులున్నారు. మా విద్యలు చూడండి, మాకదే 10,000. పాముని మళ్ళీ స్త్రీని చేస్తాను. శబ్దం రాకుండా నిదానించండి అని ప్రార్థించగా అందరూ తిరిగి వారి వారి స్థానాల్లో యథాప్రకారం కూర్చున్నారు. అప్పుడు ఆ దొమ్మరసాని ఒక చేత బుర్ర పట్టి నాగస్వరాన్ని వాయిస్తూ, రెండవ చేత పామును పట్టి ఆడిస్తూ, తాను కూడా నాట్యం చేస్తూ ఆ ప్రదేశాన్నంతటినీ కలియదిరిగి క్రమంగా మడిమేకలాదులు ఉన్న ఉన్నత వేదిక దగ్గరికి వెళ్ళింది. కానుకలు అందుకోవటం కోసం కాబోలు. దొమ్మరసాని తమ దగ్గరికి వస్తోందనుకొని బిడ్డనెత్తుకొని ఉన్న సౌదామిని ఆమె అద్భుత విద్యలకు అర్హమైనది తన మెడలోని రత్నహారమేనని ఎంచటం వలన తక్షణము దాన్ని తన మెడలో నుంచి తీసి దొమ్మరసానికి అందియబోతూ ఉండగా ఆ సాని చేతుల్లోని తాచుపాము సౌదామిని చంకలోని బిడ్డ కంఠాన అమాంతం కాటువేసింది. అయ్యో, నా బిడ్డని పాము కాటేసింది అని సౌదామిని అనటమేమిటి? మణిమేకల కృష్ణశర్మలు కత్తులు దూసి నిలిచోవటమేమిటి? అంతా కనుమూసి తెరిచేలోపుగా జరిగిపోయింది. సభికులందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మణిమేకల కృష్ణశర్మలు ఆ దొమ్మరసానులపైన కత్తులు విసురుతుంటే అంతలోనే జంబాసురుడు మేఘనాథుడు ఘోర రాక్షస రూపాలు ధరించి మణిమేకల కృష్ణశర్మలపైన ఖడ్గహస్తులై తిరగబడ్డారు. కృష్ణశర్మ కొట్టిన మొదటి దెబ్బతోనే జంబాసురుడి చేతిలోని కత్తి రెండుగా విరిగి క్రింద పడింది. మేఘనాథుడు తన ఖడ్గాన్ని కృష్ణశర్మపై ప్రయోగిస్తూ ఉండగా జంబాసురుడు మణిమేకల కంఠాన్ని దొరకపుచ్చుకున్నాడు. అతని చేతులు ఆమె శరీరాన్ని తాకిన మరుక్షణంలోనే వాడు శిలాప్రతిమగా మారిపోవటాన్ని గమనించిన మేఘనాథుడు పారిపోనై ఉండగా మణిమేకల వాడి చేయిని పట్టుకుంది. ఆ వెంటనే వాడు కూడా శిలాప్రతిమగా మారిపోయాడు. అప్పటికి అందరి భయాలు తగ్గాయి. కానీ చావకుండా ఇంకా బ్రతికి ఉన్న ఆ రాక్షసులు మాయారూపులై దొమ్మరిసానులుగా వచ్చి అంత చేసినందుకు అమితాశ్చర్యాన్ని పొందుతూ ఉండగా పాముకాటుతో మృతుడు కానున్న బిడ్డను మణిమేకల పాదాలపై ఉంచి సౌదామిని గుండెలు బాదుకొని విలపిస్తూ, ఇప్పుడేం దారి తల్లి, నా దీపం నిలిపావని సంతోషపడ్డాను. నా గండాలు గట్టెక్కాయని మురిశాను. రాక్షస మాయ కాననుకోలేకపోయాం. ఆ దుర్మార్గులు శిలలైతేనేమి, తరులైతేనేమి, నా బిడ్డ గతి ఏంటి అని తల మోదుకుంటూ ఉండగా మణిమేకల బిడ్డ పరిస్థితిని పరిశీలించి నిట్టూర్పుని విడిచింది. బిడ్డకింకా ప్రాణముంది కానీ అన్న ఆమె భావాన్ని కృష్ణశర్మ వెంటనే గ్రహించి, ఫణిరాజు నాకిదివరకు సమర్పించిన అతని శిరోమణి నా దగ్గర ఉంది. విషసర్పాలన్నింటికీ అతని ప్రభువు కదా, ఆ శిరోమణిని తాకించినట్లయితే ఈ బిడ్డకు ప్రాణం నిలుస్తుంది అని తక్షణము తన మొలలో భద్రపరుచుకుని ఉంచుకున్న శిరోమణిని తీశాడు. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఆ మణిని బిడ్డ కళ్లకు తాకించాడు. అక్కడి వారందరూ విభ్రాంతులయ్యేటట్లు బిడ్డ మూసిన కళ్ళు తెరిచాడు. అంతటి నుంచి పాము కరిచిందెవరినో, ప్రమాదం వచ్చిందెవరికో అన్నట్లా బిడ్డ ఎప్పటిలాగా నవ్వుముఖంతో ఆటలాడుతూ తల్లి మీదకి వాలాడు. అప్పుడు ఆ తల్లి ప్రాణం పొందిన సంతోషాన్ని ఎవరు చెప్పగలరు? ఇది నా బిడ్డకు సరిగ్గా 12వ మాసము, 12వ రోజు, 12వ గంట, 12వ నిమిషము అంది. గండం గడిచిపోయింది. రాక్షసులు రాళ్ళయ్యారు. ఇక నీ బిడ్డ పుత్ర పౌత్రాభివృద్ధిగా వర్ధిల్లుతాడు అని మణిమేకల దీవించింది. తమ కళ్ళ ఎదుటనే రాళ్లుగా మారిన రాక్షసులను గురించి అప్పటి నుంచి ఎవరికీ భయం లేకుండా పోయింది. మణిమేకల కృష్ణశర్మలు మరి 3 దినాలు అక్కడుండి ఆ తర్వాత తమ ప్రధాన కార్యాన్ని అనుసరించి సౌదామిని దగ్గర సెలవు తీసుకొని వైకుంఠపురానికి పయనమయ్యారు. అక్కడ కైలాస ద్వీపాన్నించి తిరిగి వచ్చిన పరివారాన్నందర్నీ చూసి వారితో తన భర్త జంబాసురుడు కూడా తిరిగి రాకపోవటాన్ని గురించి అతని భార్య కాదంబరి విభ్రాంతురాలైంది. ఆ వచ్చిన వారిలో ముఖ్యుడైన ధూమకేతుని పిలిపించి ఇలా అడిగింది. ఏమయ్యా ధూమకేతు, మీరందరూ కైలాసదీవి నుంచి తిరిగి వచ్చిన కారణమేమిటి? అక్కడ యుద్ధాలు ముగిశాయా? అయితే మీ ప్రభువు కూడా మీతో ఎందుకు తిరిగి రాలేదు? అమ్మా, కైలాసదీవిలోని ఘోర వార్తలు ఏమని చెప్పను? మేమందరము అతి ధైర్య సాహసాలతో యుద్ధం చేసి కైలాసదీవి నరసైన్యాలన్నింటినీ హతమార్చాము. వారితోనే ఆ రాజును కూడా నేలమట్టం చేశాము. బాల యువరాజు మాత్రము మాకు చిక్కలేదు. ఎవరో ఒక ముసుగు మనిషి ఆ బిడ్డను అపహరించి సంరక్షిస్తున్నాడని తెలుసుకుని మేము మా ప్రభువులను ఆ బిడ్డను పట్టడానికి ప్రబల ప్రయత్నాలు చేస్తూ ఉండగా అంతలో 2 స్త్రీ పురుషులెవరో
సముద్ర మార్గం నుంచి వచ్చి ముసుగు మనిషికి అండగా నిలిచారు. వారి వలనే వచ్చింది ఇంత ముప్పు. వారు సామాన్యమైన నరులు కాదు. మన రాక్షసుల్లో కొందరిని సంహరించి కొందరిని పక్షులుగా మార్చి మిగిలిన వారిని కూడా కడతేర్చనై ఉండగా మా ప్రభువు మమ్మల్ని ఇక్కడికి పంపేశారు. వారు మంత్రితో అక్కడే ఉండిపోయారు. కైలాసదీవులో ఆ ఇద్దరు తప్ప ఇతర రాక్షసులెవరూ లేరు. అయ్యో, నా భర్త శత్రువుల చేతుల్లో ఏ ప్రమాదానికి చిక్కుకున్నారో గదా. ఆ పరదేశంలో వారికెవరు దిక్కు? నాకేం దారి? నేనేం చేయను? అంతమంది మహాబలవంతులైన రాక్షసులు శత్రువుల చేతుల్లో హతమైనప్పుడు నా భర్తకు మాత్రం కీడు మూడకుండా ఉంటుందా? ఓయి ధూమకేతు, నీవిక్కడి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేనిప్పుడే కైలాసదీవికి పోయి నా భర్త యోగక్షేమాలు తెలుసుకొని వస్తాను. అమ్మా, అది దుస్సాధ్యమైన పని. కైలాసదీవిలో రాక్షసుల రూపం కనిపించిందంటే నాశనం చేస్తున్నారు. మీరెక్కడికి పోవటం ఎంతమాత్రమూ సమంజసం కాదు. స్త్రీకి భర్తకు మించిన లోకం ఇంకేముంది? నా భర్త శత్రుహస్తాల్లో చిక్కుకొని హింసలు పొందుతుంటే నేనిక్కడ రాజ్యభోగాలు అనుభవిస్తూ సుఖంగా ఉంటానా? నా మాటకెదురు చెప్పకు. ఏమైనా సరే నేను పోయి నా భర్తను కలుసుకుంటాను అని కాదంబరి దృఢనిశ్చయంతో చెప్పినందువలన రాక్షస ప్రముఖుడు ఆమెకు మారు చెప్పలేక, అమ్మా, మీ ప్రయత్నాన్ని వారించగల శక్తి నాకు లేదు. మీ ఇష్టప్రకారమే చేయండి. రాక్షస జాతికేదో ముప్పు వాటిల్లింది. లేకుంటే 2-3 నరులేమిటి? రాక్షస లోకమునింత కల్లోరపరచటమేమిటి? కానీ భగవంతుడింకా ఏం చేయనై ఉన్నాడు అని కాదంబరి ధూమకేతు వల్ల కైలాసదేవికి పోయే మార్గాన్ని, ఇతర వివరాల్ని అడిగి తెలుసుకొని వెంటనే బయలుదేరింది. కాదంబరి రాక్షసరాజు జంబాసురుడి భార్య, జంబూ ద్వీపపు రాణి. రాక్షస జాతిలో పుట్టి రాక్షసరాజుకు భార్య అయి ఉన్నప్పటికీ పతిభక్తి, నిత్య సత్యవ్రతము, భగవద్భక్తి మొదలైన ఉత్తమ సతీ లక్షణాలన్నీ ఆమెలో ఇమిడి ఉండటం ఒక విశేషము. రాక్షస జాతిలో ఆమె తప్పుబుట్టిందో అటువంటి ఉత్తమ స్త్రీని భార్యగా పొందటం జంబాసురుడి పూర్వపుణ్యమో తెలియదు. కానీ రాక్షసులే కాక మానవులు సహితము ఆమె నుంచి నేర్చుకోవలసిన సద్గుణ సంపత్తి ఎంతైనా ఉంది. నరుల్లో రాక్షసులుగాను, రాక్షసుల్లో నరులుగాను ఉంటారని సూచించటానికి కాదంబరి మచ్చుగా నిలిచింది. ధూమకేతు చెప్పిన గుర్తులను అనుసరించి ఆమె ఏకదీక్షతో కొన్ని రాత్రుళ్ళు, కొన్ని పగళ్ళు ప్రయాణాలు జరిపి కైలాసదేవిని చేరుకుంది. అప్పటికా ప్రజలు గడిచిన కష్టాలన్నీ మరచిపోయి సౌదామిని రాజ్యపాలనలో సర్వసుఖులై ఉన్నారు. రాజమాత సౌదామిని కూడా తానంతకుముందు రాక్షసుల వల్ల పొందిన హింసలన్నింటినీ మరచిపోయి దినదిన ప్రవర్ధమానుడైతున్న బాలరాజుని అల్లారు ముద్దుగా పెంచుతూ తనకు, తన దేశానికి అటువంటి మంచి స్థితిని కలిగించిన మణిమేకలను, ఆమె భర్తను అనుక్షణము మనసులో తలుచుకుంటూ నిత్యము నిద్రలేచిన మొదలు నిమిషంలో ఆ పూజ్య దంపతులకు మనసులో ప్రార్థనలు సలిపి ప్రశాంతమయ జీవితాన్ని గడుపుతూ ఉండగా తిరిగి ఆనాడు కొందరు ప్రజలు గుంపులు గుంపులుగా కోట దగ్గరికి వచ్చి మోగి కోలాహల ధ్వనులు చేస్తుంటే భయ విభ్రాంతులతో మేడపైకొచ్చి నిలిచి, మీకు కలిగిన కష్టం ఏమిటి? వెంటనే చెప్పండి. అవసరమైన చర్యలు తీసుకొని మీ ఇబ్బందులు తొలగిస్తాను అని చెప్పగా, దేవి, రాజమాత, కైలాసదీవిలో తిరిగి రాక్షసులు ప్రవేశించారు. మేము తిరిగి వలసలు పోవలసిందేనా అని వారు గోడుగోడుగా చెప్పుకున్నారు. రాక్షసుల మాట వినగానే సౌదామినికి ప్రాణాలు మీదున ఎగిరిపోయాయి. మణిమేకల పుణ్యమా అని జంబాసురుడు మంత్రి సహితంగా శిలారూపంలో ఉండగా తిరిగి ఇంతలో ఏ రాక్షసులు మన రాజ్యంలోకి ప్రవేశించారు? తల్లి, ఒక్కటే ఆడరాక్షసి ఇళ్లపై నుంచి గెంతుకుంటూ వచ్చి నగరంలోకి ప్రవేశించింది. అది ఇంతవరకు ఎవరికీ హాని చేయలేదు. కానీ మున్ముందు ఎటువంటి ఘోరాలు జరగనై ఉన్నాయోనని మీతో మొరపెట్టుకోవటానికి వచ్చాము అని అక్కడ మోగిన ప్రజలందరూ భయకంపితులైతూ ఉండగా సౌదామిని వెంటనే దండనాయకుని రావించి, ఓయి, నువ్విప్పుడే అవసరమైన సిబ్బందితో పోయి ఆ రాక్షసి ఎక్కడ ఉందో వెతికి పట్టుకొని బంధించి తీసుకొనిరా. అది హద్దుమీరిన పక్షంలో అక్కడే హతమార్చండి అని ఆజ్ఞాపించింది. దండనాయకుడు వెంటనే రాజమాత ఆజ్ఞలను అమలు జరపటానికి సమర్థులైన కొందరు యుద్ధభటులతో ఆయుధ సన్నద్ధుడై బయలుదేరాడు. బాలరాజుకు తిరిగి ఎటువంటి ప్రమాదం కలుగుతుందోనని రాజమాత ఆ బిడ్డతో పోయి ఒక రహస్య మందిరంలో దాక్కుంది. ప్రజలు చెప్పిన విధంగానే ఆ రాక్షసి ఇండ్ల కప్పుల గుండా సంచరిస్తూ ఉండటాన్ని గమనించిన దండనాయకాది ప్రముఖులు ఆమెను సమీపించి,
మర్యాదగా క్రిందకి దిగి రాకపోయినట్లయితే చంపేస్తాము అని గద్దించి పలుకుతూ ఆమె పైకి తమ ఆయుధాల్ని విసిరబోతూ ఉండగా ఆ రాక్షస స్త్రీ కాదంబరి వారందరికీ నమస్కారం పెట్టి, నరప్రముఖులారా, దయామయులారా, నేను మీకెట్టి అపకారాన్ని గాని తలపెట్టి వచ్చి ఉండలేదు. నన్ను వృధాగా హింసల పాలు చేయకండి అని చెప్పగా దండనాయకాది ప్రముఖులు ఆమె వినయ విధేయతలకు అబ్బురుపడుతూ, అయితే మంచిగా క్రిందకు దిగిరా, మేము నీకేమీ హాని చేయము అన్నారు. అని మాట ఇచ్చిన మరుక్షణంలోనే కాదంబరి క్రిందకు దిగి వచ్చి తిరిగి అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం చేస్తూ, నన్ను మీరేమి చేయదలిచారు అని అడిగింది. నువ్విదే విధంగా మంచి మార్గంలో ఉంటే నిన్ను బంధించి మా రాజమాత సౌదామిని సమక్షానికి తీసుకుపోతాం. లేదా నువ్వే మాత్రము అక్రమంగా ప్రవర్తించినా నిన్నిక్కడే హతం చేస్తాము అని దండనాయకుడు చెప్పిన మీదట కాదంబరి అతడికి నమస్కరించి, అయ్యా, అక్రమం నా మతానికి లేదు అంది. రాక్షసుల మాయలతో వాళ్ల మోసాలతో మా తలలు బొప్పి కట్టి ఉన్నాయి. నీ నంగనాచి మాటలు మేము నమ్మం అంటూ దండనాయకుడు తన సిబ్బందికి ఆజ్ఞలు ఇయ్యగా వారు కాదంబరిని బంధించారు. ఆమె చేయగలిగిందేమీ లేక వారిచే బంధింపబడి కోటకు గొనిపోయింది. కాదంబరిని చూసి కోటలో ఉన్న వాళ్ళందరూ హడలి తబ్బిబ్బయ్యారు. రాక్షస పీడ వదిలిపోయిందనుకొని అందరూ కడుపులో చల్ల కదలకుండా గుండెల మీద చెయ్యి వేసుకుని నిర్భయంగా ఉన్న ఈ సమయంలో తిరిగి రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారా అని భయకంపితులవుతున్నారు. తిరిగి ఆ రాక్షసి ఏ మాయలు పన్నుతుందో, ఎందరిని పొట్టబెట్టుకుంటుందో అని ఎవరికి మటుకు వారు పక్కపక్కలకు తప్పుకొని దాక్కుంటున్నారు. దాసదాసీ పరివార జనము ఈ వార్తని రాజమాతకు చెప్పాలని ఆమె మందిరానికి పరుగులెత్తారు. ఆమె కోసము అన్ని తావులు గాలించారు. కానీ సౌదామిని ఎక్కడా కనిపించడం లేదు. బిడ్డ జాడలు అంతకన్నా తెలియటం లేదు. రాజమాత ఏమైంది? బాల యువరాజు ఏమైనాడు? అయ్యో భగవంతుడా, తిరిగి ఇంతలోనే ఈ ఘోరమేమిటి? రాక్షస బాధలు అంతరించాయి. ఇక నాకు గాని నా బిడ్డకు గాని ఏ ప్రమాదమూ రాదు అని ధైర్యంగా దినాలు గడుపుతుంటే తిరిగి ఇంత వెంటనే ఈ రాక్షసి ఎక్కడి నుంచి ఊడిపడింది? శిలలుగా మారిన తమ రాజు మంత్రులను గురించి తెలుసుకొని వారి బంధువులెవరో ప్రతీకారం చేయటానికి వచ్చి ఉంటారు. ఈ గండమును దాటించటానికి ఇప్పుడు మణిమేకల గాని ఆమె భర్త గాని లేరు కదా. మహారాజప్పటి రాక్షస యుద్ధంలో దుర్మరణము పొందితే భర్త మృత కళేబరంతో సహగమనం చేయవలసి ఉండి నేను కన్ను తెరవని పసిపాపను గురించి జీవమును భరించి ఉండవలసిన దాన్నయ్యాను. ఈ వంశాంకురాన్ని ఎలాగోలా ఇంతవరకు కాపాడుకున్నాను. అదైనా ఆ పూజ్య దంపతుల సహకారం ఉండబట్టి జరిగింది. ఇప్పుడు తిరిగి ఈ రాక్షస మాయల నుంచి, వారి ఘోర దురంతాల నుంచి ఈ బిడ్డను సంరక్షించగల సమర్థులెవరున్నారు? తిరిగి ఈ బిడ్డను చంకనెత్తుకొని రహస్య మార్గం గుండా ఏ అడవులకో కొండలకో పోయి ప్రచ్ఛన్నంగా దినాలు గడపడం కంటే వేరు కర్తవ్యం లేదు అని రాజమాత సౌదామిని బేజారై ఉన్న ప్రాణంతో బిడ్డను హృదయానికి అదిమి పట్టుకొని ఆయుధశాలలో తలుపులు బిగించుకొని ఒక మూల నక్కి కూర్చొని ఉండగా అంతఃపురంలోని దాసదాసీ జనాలు పరుగులు ఉరుకులు వినిపించాయి. ఇంకేముంది, రాక్షసుల దాటికందరూ పరారీ అవుతున్నారు కాబోలు. నేను కూడా త్వరపడాలి. పరమేశ్వరుడు ఏం చేయనై ఉన్నాడో కదా అని ఆమె బిడ్డతో రహస్య మార్గాన పరారీ అవనై ఉండగా వెలుపల దండనాయకుడు ఉచ్చస్వరంతో ఏమో చెబుతున్నట్లు వినిపించడం వలన ఆమె క్షణకాలం ఆగి చెవులను అటువైపు తిప్పింది. రాజమాత, పరివార జనముల్లారా, భయపడకండి, పరారీ కాకండి. రాక్షసిని బంధించి తెచ్చాము. ఈ రాక్షసి మునుపటి రాక్షసుల వంటిది కాదు. ఇది మనకు అపకారం తలపెట్టడానికి వచ్చినట్లుగా లేదు. అందరూ నిర్భయంగా యువతలకు రండి. ఈ రాక్షసులు ఎటువంటి అక్రమం గాని దౌర్జన్యం గాని కనిపించినా మేము దీన్ని ఖండఖండాలుగా నరకటానికి సంసిద్ధులమై ఉన్నాము. రాణివాసంలో ఎవరికీ ఎటువంటి అపకారమూ జరగదు. మీ దండనాయకుని మాటల్లో విశ్వాసముంచి రాజమాతతో రాణివాస జనాలందరూ ఎక్కడికి పరారీ కాకుండా నిర్భయంగా వెలుపలికి రావచ్చు అని హెచ్చరించటాన్ని విని చాటుమాటిన నక్కిన వారందరూ ఒక్కొక్కరుగా యువతలికొచ్చారు. రాజమాత సౌదామిని కూడా బిడ్డనక్కడే ఉంచి తాను మాత్రము యువతలికి వచ్చి ఒక విశ్వాసపాత్రురాలైన పరిచారికని ఆ బిడ్డ దగ్గరకు పంపించింది. ఆ తరువాత దండనాయకాది ప్రముఖులున్న దర్బారులోకి వచ్చి వారిచే బంధించబడి హాజరు పెట్టబడిన రాక్షస స్త్రీని తిలకించి, ఈ రాక్షసి ఎవరు? మన కైలాసదేవిలో తిరిగి అడుగు పెట్టవలసిన అవసరం దీనికేమొచ్చింది అని తీవ్రంగా అడిగిన మీదట దండనాయకుడు ఆమెతో, అమ్మా,
ఆ విషయాలన్నీ విచారించడానికే ఈ రాక్షస స్త్రీని బంధించి ఇక్కడికి తెచ్చాము అని బదులు చెప్పాడు. బంధితురాలై ఉన్న కాదంబరి రాజమాతకు నమస్కరించి, అమ్మా, నా వల్ల మీకెటువంటి అపకారమూ జరగదు. నేను జంబాసుర పత్నిని, నా పేరు కాదంబరి అంది. ఆ మాటలు వినగానే అక్కడి వారందరికీ గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. భర్తకు జరిగిన పరాభవం తెలుసుకుని ప్రతీకారం చేయటానికే ఆమె వచ్చి ఉండి దొంగ మాటలు చెబుతున్నదని భావించారు. కానీ వినయ విధేయతలతో కాదంబరి తిరిగి ఇలా అంది, అమ్మా, నేనా రాక్షసుని భార్యనని ఎవరూ భయపడవలసింది లేదు. ఆయన మీ ప్రబల శత్రువైనా, లోకానికి కంటకుడైనా నాకు దైవ సమానుడు. ఆయన పాదసేవ తప్ప నేనన్యమెరుగను. అటువంటి నా భర్త ఈ కైలాసదేవిలో ప్రమాదాలకు గురి అయి ఉండటం వలన వారు మా జంబూద్వీపానికి తిరిగి రాలేరని తెలుసుకుని ఉండటం చేత వారి స్థితిని చూసిపోవాలని వచ్చిన దానిని, అంతేగాని ఇంకేమీ లేదు. మీ అందరూ నన్ను కనికరించి నాపై అనుగ్రహం ఉంచి నా భర్త ఉనికిని తెలపండి. నన్నొకసారి ఆయన్ని కలుసుకోనివ్వండి. నేనింక దేనిని కోరను అని చెప్పిన దానిని విని సౌదామిని సైతము ఆమె యందు తనకు గల పూర్వ భావాన్ని మార్చుకుంది. కాదంబరి, నీ భర్త విషయము నువ్వు పూర్తిగా తెలుసుకోకపోవటం వలన ఇంత దూరము శ్రమపడి వచ్చావు. అతను చేసిన దుర్మార్గాలకు ప్రతిఫలంగా అని సౌదామిని చెప్పడము పూర్తి కాకమునిపే కాదంబరి కంగారుతో, చెప్పమ్మా, త్వరగా చెప్పు, నా భర్తకేమైంది అని ఆదుర్దాగా అడిగింది. బంధముల నుంచి విముక్తి చేయకుండానే రాజమాత ఆమెను జంబాసురుడు మంత్రి సహితంగా శిలారూపాలు పొంది ఉన్న తావుకు తీసుకుని పోయి వాటిని ఆమెకు చూపించి, కాదంబరి, చేసిన దుర్మార్గాలకి నీ భర్త పొందిన ప్రతిఫలమిదే అని చెప్పగా, నా భర్త నా ప్రాణపతి శిల అయ్యాడా? ఇంత నిర్దయగా ఈ ఘోరాన్ని జరిగించిన వారెవరు అని కాదంబరి భర్త శిలా విగ్రహం మీద పడి వలవలా ఏడవటం మొదలుపెట్టింది. ఆమె దురంత దుఃఖమును తిలకిస్తున్న సౌదామిని దండనాయకులకు హృదయాలు ద్రవీభూతములయ్యాయి. కానీ వారేం చేయగలరు? అమ్మా, ఇప్పుడు నువ్వెంత విచారించి మాత్రము ఏం లాభము? విధివ్రాతనెవరైనా తప్పించగలరా అని సౌదామిని ఆమెను ఓదార్చాలని చూసింది. అమ్మా, నేను రాక్షస స్త్రీనైనా, నువ్వు మానవాంగవైనా సాటి ఆడదానివి. స్త్రీ ధర్మాలిద్దరికీ ఒకటే. నా భర్త లేని లోకంలో నేను బ్రతుకుతానా? నన్ను కనుకరించు. శిలారూపంలో ఉన్న నా భర్తను తిరిగి యథాప్రకారం చెయ్యి. నాకు పతిభిక్ష పెట్టు. స్త్రీకి స్త్రీ సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అని విషయం తెలియని కాదంబరి సౌదామినిని బ్రతిమలాడుకోవడం మొదలుపెట్టింది. నీ మాటలు అక్షరాల నిజం, న్యాయసమ్మతం. కానీ అది నాకు చేతనైన పని కాదు. నాకు అటువంటి సామర్థ్యం ఉంటే నీ ప్రార్థనలకేమైనా ప్రతిఫలం ఉండేదేమో. నీకు చేతగాదా? అయితే నా భర్తకి ఇటువంటి దుర్గతిని కలిగించిన నిర్దయులెవరు? ఒకరి నిర్దయ వలన నీ భర్త ఇటువంటి దుర్గతిని పొందలేదు. అతను కావించిన దుష్ట కార్యాల వలన, అతనికి గల దురాశ వలన ఇంత జరిగింది. అమ్మా, అదంతా నాకు తెలుసు. శిలారూపుడై ఉన్న నా భర్తను తిరిగి యథాప్రకారం చేయటం నీకు చేత కాకపోతే నన్ను కూడా నా భర్తతో పాటు శిలగా మార్చు. నా భర్త పొందిన స్థితిని పొందటమే నాకు పరమ సంతోషం. నా దేవుడు రాయిగా ఉంటే నేను నాతిగా ఉండి ప్రయోజనమేమిటి? నీ కోరిక సమంజసమే కావచ్చు, కానీ నాకు అటువంటి శక్తి లేదని చెప్పలేదా? నా భర్తకు యథారూపాన్ని ప్రసాదించడం నీకు చేత కాకపోవచ్చు. నన్ను శిలగా చేయటానికి అభ్యంతరం దేనికి? అమ్మా, నాకు ఆ రెండిటికీ శక్తి లేదు. అయితే నా భర్తకి గతి తెచ్చింది నువ్వు కాదా? కాదు. మరెవరు? మణిమేకల అనే ఒక పుణ్యస్త్రీ. రాక్షసుల వల్ల ఈ కైలాసదేవికి కలిగిన తిప్పలు గమనించి మమ్మల్ని కనికరించింది. ఆమె వల్లనే నీ భర్తకి ఈ విధంగా శిలారూపం కలిగింది. మణిమేకల? ఆమె ఎక్కడ ఉంటుంది? త్వరగా చెప్పండి. ఆ సంగతి కూడా మాకు తెలీదు. తెలీదా? తెలీదమ్మా, మేము అబద్ధం చెప్పడం లేదు. సరి, నాకిప్పుడొక్కటే గత్యంతరం. నన్ను బంధించిన కట్లు విప్పుతారా అని కాదంబరి అడగ్గా సౌదామిని దండనాయకుని వైపు చూసింది. అక్కడ మూగి ఉన్న ఇతర భట పరివారాది జనసమూహాలు, వద్దమ్మా రాజమాత, ఈమె ఎంత ఉత్తమురాలుగా మాట్లాడుతున్నప్పటికీ రాక్షసమాయ మనకి అర్థం కానిది. ఆమెకు బంధ విముక్తి చేస్తే తిరిగి ఏ ప్రళయం వస్తుందో. రాక్షసుల విషయంలో మీరెంత మాత్రమూ కనికరం చూపటానికి వీల్లేదు అని ఏకకంఠంతో హెచ్చరించారు. సౌదామిని ఏమి చెప్పడానికి నోరు రాక మౌనాన్ని వహించి ఉండగా దండనాయకుడు బంధితురాలైన కాదంబరిని తిలకించి, నీకు విముక్తి కలిగించటానికి వీల్లేదు అని ఖండితంగా చెప్పేశాడు. ఆ మాటలు వినిన వెంటనే కాదంబరి నిమీలిత నేత్రురాలై,
పరమేశ్వర, నా కడసారి మొర నాలకించగలవాడువు నువ్వొక్కడివే. నేను నిత్యము పతిసేవా వ్రతురాలునైన పతివ్రతనే అయితే, నా మనసు పరిశుద్ధమై నా వాక్కులో సత్యముంటే, నా కోరిక ధర్మయుక్తము న్యాయసమ్మతము అయితే, నేను ఈ క్షణంలో శిలారూపాన్ని ధరించి నా భర్త పక్కగా అవతరించదునుగాక అని ప్రార్థించిన మరుక్షణంలో బంధితురాలై ఉన్న కాదంబరి అక్కడి వారందరూ విభ్రాంతులైతుండగా శిలారూపాన్ని పొంది జంబాసురుడి సరసన ప్రతిమగా నిలిచింది. ఆహా! రాక్షస స్త్రీ అయినప్పటికీ ఈమె ఎటువంటి పతివ్రత! ఈ అమ్మవాక్కులో ఎంత సత్యమున్నది! ఈమె పరమ సాధ్వి గనక తన వాక్కు చేత తానే శిలారూపాన్ని పొందింది. ఆ సత్యవాక్కుని మనకే శాపము ఈయటానికి గాని ప్రయోగించలేదు. తన ఉదారగుణ సంపత్తికి పతివ్రతా దీక్షకు గుర్తుగా తనకు తానే శిల అయింది అని రాజమాత సౌదామిని శిలారూపంలో నిలిచిన కాదంబరి ప్రతిమ దగ్గరికి పోయి, పరమపావని, నువ్వు ఉద్భవించిన రాక్షస జాతి పునీతమైంది. నీ చరిత్ర సర్వ మహిళా లోకాలకు ఆదర్శం. నీ పతిభక్తి అమోఘం. నీ కార్యదీక్ష సాటిలేనిది. శిలారూపంలోనైనా నువ్వు మా భూమిలో శాశ్వతంగా కొలువై ఉన్నందువలన మా కైలాసదేవి పావనమైంది. నీకు, నీ నుంచి నీ భర్తకు మేము నిత్య దీపధూప నైవేద్యములు సమర్పిస్తుంటాము. మాకెటువంటి కష్టములు లేకుండా చల్లగా చూడు తల్లి అని ఆ పాదాలని కళ్ళకద్దుకొని ప్రార్థించింది. వెంటనే ఆమె కోరికను అనుసరించి పరిచారకులు కర్పూర పుష్పగంధాది పూజా ద్రవ్యములు పండ్లు తీసుకుని రాగా సౌదామిని వాటితో శిలారూపులై ఉన్న రాక్షస దంపతులకు పూజలు సలిపి హారతులిచ్చింది. అంతేగాక ఆనాటి నుంచి ప్రతిమా రూపాలు పొంది ఉన్న ఆ రాక్షస దంపతులకు కైలాసదేవిలోని అశేష జనులు నిత్య పూజలు వార్షికోత్సవములు జరిగించడం మొదలుపెట్టారు. నాకది పరమేశ్వరుడు ప్రసాదించిన వరం కనుకనే ఆనాడు మంత్రి సుబుద్ధి సహితము నన్ను చేయి పట్టుకోవడం చేత శిలారూపాన్ని పొందాడు. ఇప్పుడు ఈ రాక్షసుడు జంబాసురుడు కూడా అదే స్థితిని పొందాడు అని మణిమేకల చెప్పగా విన్న కృష్ణశర్మ, నాకు కూడా అదే భయంగా ఉంది. నేనే క్షణంలో రాయిగా మారిపోతే అన్నాడు. నేనడిగిన ప్రశ్నకు బదులు చెప్పి, నాకు భర్త అయినవాడు తప్ప ఏ ఇతర పురుషులైనా నన్ను తాకినప్పుడు వారు శిలలుగా మారుతారు గాని నువ్వు కాదు. అదే పరమేశ్వరుని వరంలోని విశేషము. ఓహో, అయితే ధైర్యంగా ఉండవచ్చునన్నమాట. ముమ్మాటికి ధైర్యంగా ఉండవచ్చు. నువ్వు నేను కోరుకున్న భర్తవు. ఏ ఇతర నరమానవుడికి సఖ్యం కాని వైకుంఠపుర విశేషాల్ని తెలుసుకొని వచ్చి నేనడిగిన ప్రశ్నకు బదులు చెప్పినవాడవు. నా ప్రతిజ్ఞను నెరవేర్చి నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకొని నాకు భర్త అయినవాడవు. ఇప్పుడు నేనే నువ్వు, నువ్వే నేను కదా. అవును, కానీ వైకుంఠపురం చేరటానికి మనం ఇంకా ఎంతకాలం ప్రయాణం చేయాలి అని మణిమేకలతో కలిసి కైలాసదేవిలోకి బయలుదేరిన తర్వాత కొంతకాలం భూభాగం మీద మరికొన్ని దినాలు అంతరిక్ష మార్గాన ప్రయాణాలు చేసి చేసి విసుగు రావటం వలన కృష్ణశర్మ అడిగిన దానికి మణిమేకల, అదిగో చూడు, మేఘమండలాన్నంటుతూ మరకత మాణిక్యాది అమూల్య మణికాంతులతో వెలుగుతూ ఇక్కడికి సైతము మన కళ్ళకు మిరుమిట్లు కొలుపుతున్న ఆలయ గోపురం. మోహనమూర్తి ఆలయం అది కాదా అని అడిగింది. అవునవును, అదే. దాపులోకి వచ్చేశాము. అంతకు ముందొకసారి వచ్చిన ప్రదేశమే అయినప్పటికీ మార్గము వేరైనందువలన గుర్తించలేకపోయాను. కైలాసదేవి నుంచి వస్తే ఇదే దగ్గరి మార్గము. ఇక కొద్ది క్షణాల్లోనే మనము ఆలయం చేరుకుంటాము. మోహనమూర్తి దివ్య స్వరూపాన్ని కళ్ళారా దర్శిస్తాము అని మణిమేకల కృష్ణశర్మకు తెలియచెప్పి అతనితో మరికొంత దూరాన్ని నడిచిన తర్వాత వైకుంఠపురం ముఖద్వారాన్ని చేరింది. అక్కడి శుద్ధోదక జలాశయంలో ఇద్దరూ జలకాలాడి లోపలికి ప్రవేశించారు. ఆ ఇరువురికి అది నూతన స్థలం కాదు. అయినా అక్కడ సర్వత్రా నిండి ఉన్న ప్రేతములను చూడగానే ఇద్దరకు వడలు గగుర్పాటు చెందింది. మణిమేకల నిమీలత నేత్రురాలై ఒక నిట్టూర్పు విడిచి, తిరిగి ఎన్నాళ్ళకి భూమిలోకి అడుగుపెట్టాను అంది. ఆనాటికి ఈనాటికి ఇక్కడ మృతకళేబరాలన్నీ మార్పు లేకుండా ఒకే విధంగా ఉన్నాయి. ఒక దుర్గంధము లేదు, క్రిమికీటకాలంటలేదు. ఏ ప్రేతము నుంచి వచ్చినా సువాసనలే. ఏ ముఖాన్ని పరిశీలించినా సజీవమైనట్లే ఉంది. నిజ వైకుంఠపురాన్ని మురిపిస్తూ దేవేంద్ర లోకాన్ని తలదన్నుతూ సర్వశోభాయమానంగా ఉన్న ఈ మహానగరానికి ఈ దుస్థితి ఏమిటో. జంతు పక్షి మానవాది ఇక్కడ సమస్త జీవులకు ఈ దుస్థితి ఎందుకో అని కృష్ణశర్మ అంటున్నదానికి వింటూనే బదులు చెప్పకుండా మణిమేకల మృత కళేబరాలన్నింటినీ దాటి ముందుకు సాగిపోతోంది.
కృష్ణశర్మ కూడా నిర్భీతుడై ఆమెనే అనుసరిస్తున్నాడు. ఒక స్త్రీ శవము, ఒక పురుష శవము ఒకే చోట పడి ఉన్న దగ్గర ఆగింది మణిమేఖల. నిమీలిత నేత్రురాలై ఆ 2 ప్రేతాలకు ప్రదక్షిణమాచరించి వాటి పాదాలని కళ్ళకద్దుకుంటూ ఉంటే కృష్ణశర్మకేమీ అర్థం కాలేదు. అక్కడ అన్ని శవాలుంటే ఆమె ఆ 2ంటికే అలా భక్తి గౌరవాలు చూపుతున్నదెందుకు అని తెల్లబోయాడు. మనసుండబట్టగా అడిగాడు కూడా, ఈ భూభాగంలో వేలాది ప్రేతాలు పడి ఉండగా నువ్వీ 2ంటికి మాత్రమే ప్రదక్షిణలాచరించి భక్తి గౌరవాలు చూపిస్తున్నావు దేనికి అని అడిగాడు. ఇది నా జన్మభూమి, వీరు నా తల్లిదండ్రులు అని మణిమేఖల చెప్పగా కృష్ణశర్మ తెల్లబోయాడు. నీ జన్మభూమి భోగపురం కాదా? నీ జనకుడు శంభునాథుడు కాదా? నీ తల్లి మంజులాదేవి కాదా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఈ జన్మలో శంభునాథ మంజులాదేవులు నా తల్లిదండ్రులే, భోగపురము నా జన్మస్థలమే. కానీ పూర్వజన్మలో ఈ ప్రేత రూపములే నా తల్లిదండ్రులు. ఈ వైకుంఠపురమే నా జన్మస్థలము, నేను పెరిగిన క్షేత్రము. అయితే నీకు పూర్వజన్మ స్మృతి ఉందా? ఉంది కనుకనే ఈ వైకుంఠపుర విశేషము చెప్పగలిగిన వారిని మాత్రమే వివాహమాడతానని ప్రతిజ్ఞ పట్టడము, ఆ కార్యము సాధించిన వాడవటం చేత నువ్వు నాకు భర్తగా లభ్యం కావటము జరిగింది. నీ జీవితానికి సంబంధించిందింత మర్మగాథ ఉండగా నాకెప్పుడూ చెప్పలేదేంటి? సకలైశ్వర్య సమృద్ధిగా సర్వశోభాయమానమై ఉన్న ఈ వైకుంఠ నగరానికి ఇటువంటి దుస్థితి ఎందుకు కలిగింది? నీ తల్లిదండ్రులు సైతంగా ఇక్కడ సర్వప్రాణులు ఈ విధంగా ప్రేతముల ఎందుకు ఉన్నాయి? ఈ నగరానికి ఈ ప్రేతములకు విముక్తి ఉందా? నాకా వివరాలన్నింటినీ ఇప్పటికైనా చెప్పడానికి అభ్యంతరముందా? అభ్యంతరం లేకపోగా అవశ్యంగా నీకా గాథనంతటినీ ఇప్పుడు విధిగా చెప్పవలసి ఉంది అని మణిమేఖల కొంత స్థిమితమును చేకూర్చుకొని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఈ వైకుంఠపురము ఈ సమస్త భూమండలానికి తలమానికమై లక్ష్మీ సరస్వతులకు నివాసమై అష్టైశ్వర్యములతో తులతూగుతూ సిరి సంపదలకు, కళలకు, సకల విద్యావేత్తలకు పట్టుగొమ్మగా ఉంటూ విశ్వవిఖ్యాతిని పొంది ఉంది. ఇప్పుడు మనం చూసిన దానికి 1000 ఇంతలు శోభతో వైభవోపేతమై ఉండేది. అటువంటి విఖ్యాత వైకుంఠ నగరానికి ఇప్పుడిక్కడ ప్రేతరూపంలో పడి ఉన్న ధర్మపాలుడు ప్రభువు. అతని పక్కనే నిర్జీవురాలై ఉన్నదే కాంతిమతి పట్టమహిషి, నాకు మాతృదేవత. నేనా రాజదంపతులకు ఏకైక పుత్రికను. ఎన్ని వందల ఏండ్లకు పూర్వము ఈ నగరంలో మోహనమూర్తి అని పేర వెలిసిన పరమేశ్వరుని వరప్రసాదము వలన నేను తమకు పుత్రిక అయినట్లు మా అమ్మ చెబుతూ ఉండేది. మిగిలిన ఈ ప్రేతరూపములన్నింటిలో నగరపాలక, మంత్రి, దండనాయకాది రాజోద్యోగులను, అంతఃపుర దాసదాసి పరివార జనములను, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రాది చాతుర్వర్ణములు గల ప్రజాబాహుళ్యమును, స్త్రీ పురుష బాల వృద్ధాది తారతమ్యములు లేకుండా సర్వనగరవాసులు ఉన్నారు. అంతేకాక గజాస్వ, గో, వృషభాది మృగజాతులను, సుకపిక, కపోతాది పక్షి సంతతులను కూడా అవిగో ప్రేతములుగానే పడి ఉన్నాయి. మామిడి, కొబ్బరి, అరటి, పనసాది సర్వఫల వృక్షములను, మల్లిక, మాలతి, చామంతి, జాజి, విరజాజి, సంపెంగాది నానావిధ పుష్పజాతులను మాత్రమే సజీవులై ఉండటాన్ని మనం చూస్తున్నాము. కానీ ఏం లాభం? విరబూసే ఆ పుష్పజాతులకు కానీ, విరగగాసే ఈ ఫలజాతులకు కానీ వినియోగం లేదు. వాటిని అనుభవించే నరుడు లేడు. నరులు లేకపోయినా పక్షులు సైతము ప్రేతరూపములే కదా. నేను పుట్టిన ఈ భూమి, ఈ భూమిలోని సమస్త జీవరాశులకు, నన్ను కన్న తల్లిదండ్రులకు ఇటువంటి దుస్థితి ఎందుకు కలిగింది? వీరందరూ ఈ విధంగా ప్రాణములు కోల్పోయి ప్రేతరూపులు ఎందుకైనారు? ఆ వివరాలే చెబుతున్నాను, శ్రద్ధగా విను. అది మార్గశిర శుద్ధ ఏకాదశి, నేను పుట్టినరోజు. నా 14వ జన్మదినోత్సవము కూడా. జరిగిపోయిన సంవత్సరముల వల్లనే బ్రహ్మాండంగా జరిపించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్న సమయంలో మా కులగురువైన వ్యాస భట్టారకుడు మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, మీ కుమార్తెకును ఆమె వల్ల మీకును మీ దేశమునకు కొద్ది దినాలలో గొప్ప అరిష్టము కలగనై ఉంది అని చెప్పగా, ఆ పిడుగు వంటి దుర్వార్తను విని నా తల్లిదండ్రులు భయకంపితులై, స్వామి, మాకా బిడ్డ పరమేశ్వరుడైన మోహనమూర్తి ప్రసాదము వలనే కదా కలిగింది. అంతేగాక ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఆ స్వామి పదసేవలు తప్పలేదే. నిత్యము ఆ దేవుడికి మొక్కి పూజలు పూర్తి చేసి గాని తాను భుజింపదే. చిన్నతనంలోనే అటువంటి భక్తి పరురాలైన ఆమెకు కీడా.
ఆమెకేగాక ఆమె వల్ల మాకును మా దేశానికి అరిష్టం రానై ఉంటుందంటున్నారా? ఇదెక్కడి విడ్డూరము అని అడిగారు. అవును, విడ్డూరమే, కానీ తప్పదు. తప్పదా? ఆ కీడును బాపుకోవటానికి ఏ మార్గము కూడా లేదా? ఉన్నది, కానీ సందేహాస్పదము. అయినా చేయటం వల్ల నష్టం లేదు. అదేమిటో త్వరగా చెప్పండి గురుదేవా. వేలాది ప్రజలకు అన్నదానం చేయాలి. అమ్మాయి పుట్టినరోజున ప్రతి సంవత్సరము సమారాధన జరుగుతూనే ఉన్నది కదా. ఇప్పుడు మీరు జరిగించవలసినది అటువంటి సమారాధన కాదు. కోట ముఖద్వారాన నాలుక లేని ఒక పెద్ద కంచు గంటను వ్రేలాడగట్టించండి. ఆ గంట గణగణ మ్రోగే వరకు అన్నదాన క్రతువును సాగిస్తూనే ఉండండి. నాలుకలేని గంట దానంతట అదే ఎలా మోగుతుంది స్వామి? మోగుతుంది, అదే విశేషం. మీరు ఎన్ని దినములు సమారాధన చేసినా, ఎన్ని వేల మంది భుజించినా, ఒక్క సిద్ధుడికి మీ అన్నం వల్ల కడుపు నిండిందంటే మీరు కట్టిన గంట నాలుక లేనిదైనా మోగుతుంది. అదే గుర్తు. మీకు అదృష్టం ఉంటే సమారాధనకొచ్చిన వేలాది ప్రజల్లో ఎవరైనా ఒక సిద్ధపురుషుడు ఉండవచ్చు. అతను భుజించిన దాని వలన నాలుక లేని గంట మోగవచ్చు. మోగిన గంట ఆగితే ప్రయోజనం లేదు. దాన్ని మీరు ఆ స్థానంలో నుంచి తీసివేసే వరకు అది అలాగే విరామం లేకుండా మోగుతూ ఉండాలి. అప్పుడు మీ పుత్రికకు, ఆమె మూలాన మీకు, మీ దేశానికి కలగనై ఉన్న కీడు పోయిందనుకోవాలి అని గురుదేవుడు ఆదేశించిన విధంగా అన్నదాన యజ్ఞములు జరిపించడానికి నిమిషాల మీద ఏర్పాట్లని జరిగించబడ్డాయి అని మణిమేకల అంతవరకు చెప్పిన దానిని ఆలకించిన కృష్ణశర్మ ఆ ప్రకారము అన్నదాన క్రతువు జరిగించటం ఎంతకాలమని అని అడిగాడు. విను, ఇంతకాలమని పరిమితి లేదు. ఒక రోజు కానియ్యి, ఒక నెల కానియ్యి, సంవత్సరం కానియ్యి, నాలుకలేని గంట మోగే వరకు ఆ క్రతువు అలా జరగవలసిందేనని కులగురువులు చెప్పిన హితవును అనుసరించి ఆ రోజు మొదలుకొని దివారాత్రముల తారతమ్యం లేకుండా అన్నదాన యజ్ఞము ఆరంభం చేయబడింది. ఊరూరా పల్లెపల్లెల దండోరాలు ప్రకటనలు చేయించబడటం వలన ఎక్కడెక్కడి వాళ్ళు వేలాదిగా వచ్చి సమారాధనలో భోజనములు చేసి తృప్తులైతున్నారు. అదే ప్రకారము నా జన్మదినోత్సవం లగాయితూ నిరంతర అన్నదాన యజ్ఞము ఆరంభం చేయబడ్డాక 6వ వారము 6వ రోజు జరుగుతోంది. అప్పటికి కొన్ని కోట్ల ప్రజలు యజ్ఞంలో పాల్గొన్నారు, భుజించి తృప్తులైనారు. కానీ అంతవరకు నాలుక లేని గంట మోగలేదని నీకు వేరే చెప్పవలసింది లేదనుకుంటాను. మా తల్లిదండ్రులకిది ఒక పెద్ద బెంగ అయిపోయింది. ఎవరో సిద్ధుడు రావటం ఎప్పుడు? అతడు సమారాధనలో భుజించి తృప్తుడు కావటం ఎప్పుడు? నాలుకలేని గంట మోగటమేనాటికి? మాకు కలగనై ఉన్న అరిష్టాలు పోయేదన్నటికని దిగులు చెందుతూ ఉన్న సమయంలో ఒకనాడు మా జననీ జనకులు బారులు తీర్చి షడ్రసోపేతములతో భుజిస్తున్న వేలాది జనములను పరికిస్తూ పరిచారకులు తమ తమ కార్యాలని సక్రమంగా నెరవేరుస్తున్నారా లేదా, వచ్చిన వారందరికీ వంటకములన్నీ సరిగ్గా అందుతున్నాయా లేదా, అందరూ తృప్తిగా భోజనములు చేస్తున్నారా లేదా అన్న విషయాలు స్వయంగా పరిశీలిస్తూ ఒక పందిరిలో నుంచి మరొక పందిరిలోకి నడుస్తున్న సమయంలో నేను కూడా వారితోనే ఉన్నాను. అప్పుడు సుమారు 20 ఏళ్ల లేబ్రాయపు జవ్వని నురగలు కక్కుకుంటూ పరుగు పరుగున వచ్చి మా తండ్రిగారి కాళ్లపైన పడి వారి పాదాలు పట్టుకుని వదలకుండా, మహారాజా, శరణు కోరి వచ్చాను. ఆ పనురాలైన ఒక్క ఆడదానికి అభయం ఇయ్యలేకపోతే నువ్వెన్ని క్రతువులు చేసినా ఏం లాభము? ఎన్ని వేల మందికి అన్నదానం చేసి ఏం ప్రయోజనము? నా ప్రాణరక్షణకు మాట ఇచ్చేదాకా నీ పాదాలు వదిలిపెట్టను అని దుఃఖావేశురాలై గుడ్ల నీరు కక్కు ఉంటే మా తండ్రికి, మా అందరికీ మనసు కరిగింది. మా నాన్నగారి వెనక ముందు ఆలోచించకుండా, నా రాజ్యంలో స్త్రీలకి గోవులకి గోరంత కష్టం కలిగినా నేను సహించను. సోదరి, నీకొచ్చిన భయం లేదు. నీ ప్రాణభయం ఎటువంటిదైనా నా ప్రాణమునైనా బలి ఇచ్చి నీకు రక్షణ ఇవ్వటమే నా ప్రతిజ్ఞ అంటుండగా మా అమ్మ ఆ యువతిని లేవదీసి ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అమ్మ, ఇక భయపడకు, మహారాజులు రక్షణ ఇచ్చారు, నిన్నిక ఎవరూ ఏమీ చేయలేరు అంటూ అంతఃపురంలోకి తీసుకొని పోతూ ఉండగా మా నాన్నగారు, నేను కూడా వారిని అనుసరించి వెళ్ళాము. ఆ పన్నురాలై ఉన్న ఆ యువతికి అన్నపానములిచ్చి ఆమె కొంత స్థిమితం చెందిన తర్వాత, అమ్మా, నీకొచ్చిన ప్రాణభయమేమిటి? మీ దేవురు, నువ్వెవరిదానవు? నీ వివరాలన్నీ చెప్పు. మా పిల్ల ఎటువంటిదో మాకు నువ్వును అటువంటి దానివే. సందేహము లేకుండా నీకొచ్చిన కష్టాన్ని గురించి చెప్పు అని మా అమ్మగారు ఆమెతో అనగా, ఆమె కొంత సంకోచం చెందుతూ నా కథ వినిన తర్వాత కూడా నా రక్షణ భారాన్ని మీరే వహించి అన్నమాట నిలుపుకుంటారా అని అడిగిన దానికి మా నాయనగారు ఆశ్చర్యంతో, బిడ్డ,
మేమిచ్చిన అభయమునంత చులకనగా ఎంచకు. మాట ఇచ్చిన తర్వాత అటు సూర్యుడిటు తిరిగిన మా సూర్యవంశపు రాజులు ఆడిన మాట తప్పరు. నీ సందేహము మా అవమానానికి కారణము అన్నారు. అమ్మాయి, మహారాణులే కాక మా వంశంలో ఇంతవరకు ఆడి తప్పిన వారొక్కరూ లేరు. నువ్వు ఆ సంకోచాన్ని వదిలి నీ కథను నిస్సంకోచంగా చెప్పవచ్చును అని మా అమ్మగారు కూడా హెచ్చరించిన మీదట ఆ యువతి తన గాథను మాకు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. మీ సామంతరాజులలో ఒకడైన అశ్వపతి, అలకాపురాధిపతి నా తండ్రి. నా పేరు వసంతసేన. మంత్రి కుమారుడైన వసంతుడును నేనును సమాన వయస్కులమై చిన్ననాటి నుంచి ఒకే గురువు దగ్గర విద్యలను అభ్యసించి వినోద విహారములన్నింటి యందు కలిసిమెలిసి ఉండేవాళ్లము. మాతో పాటే గురువుగారి కుమారుడు దండపాణి కూడా సహాధ్యాయుడై ఉండేవాడు. కొంచెం ఇంచుమించు వసంతుడును దండపాణి ఒకే వయసువారు. నేను వారికంటే 4-5 సంవత్సరాలు పిన్న వయసు కలిగి ఉండేదాన్ని. వసంతుడు నేను అచిరకాలంలోనే అన్ని విద్యలు నేర్చాము. దండపాణికి మాత్రము ఒక్క విద్య కూడా అంటలేదు. తండ్రి అతన్ని మార్గంలో పెట్టాలని తన సర్వశక్తులు వినియోగించాడు. కానీ ప్రయోజనం లేకపోగా దండపాణి మమ్మల్ని చూసి ఎక్కువ అసూయపడుతూ ఉండేవాడు. నేను రాజకుమార్తెను, వసంతుడు మంత్రి కుమారుడు. అందువలన మా వైపు కన్నెత్తి చూడటానికి కూడా అతనికి ధైర్యం ఉండేది కాదు. గురువుగారు మాత్రము అప్పుడప్పుడు అనేవారు, తన కొడుక్కి అన్ని విద్యలు ఒకేసారి వస్తాయని, అతను అందరినీ మించిన మహాపండితుడైతాడని. అతను ఎలాగైనా పండితపుత్రుడు కదండి అని నేను వసంతుడు హేళన చేసేవాళ్ళం. ఆ మాటకి దండపాణికి అమితమైన ఆగ్రహం కలిగేది. భార్య విద్యావతి అయితే భర్తకు విద్యలు రాకపోయినా ఇబ్బంది లేదు అని గురువుగారనే మాటల భావము మాకర్థమయ్యేది కాదు. గురువుగారు నవ్వుతూ తమ మాటల్ని ఇలా సమర్థించేవారు. మా వాడికి విద్యావతి అయిన రాజకుమార్తె భార్య అవుతుంది, అందుకనే నేను ఇలా అంటున్నాను అన్న గురువుగారి సమర్థింపునకు నేనొకనాడు పకాలను నవ్వి, అటువంటి సుంటని ఏ రాజకుమార్తె పెళ్లి చేసుకుంటుందండి అన్నాను. నేనలా అన్నందుకు ఆనాడు గురువుగారికి అపరిమితమైన ఆగ్రహం కలిగింది. ఆయన నా వైపు ఎర్రగా చూశాడు. మా గురువు అగ్నిహోత్రుడు, విశ్వామిత్రుడంతటి వాడు అనటంలో సందేహం లేదు. తపశ్శక్తిలోనూ ఆగ్రహంలోనూ కూడా అతడంతటి వాడే. కానీ నా చిలిపు బుద్ధికంత దూరాలోచన లేకపోయింది. రాజకుమార్తెను కదా అన్న అహంభావం ఒకటి, చనువుగా ఉన్న గురువు కదా అని ఇంకొకటి. నేనన్నదానిని గురించి వసంతుడు నన్ను తర్వాత మందలించాడు. అగ్నిహోత్రుల వారు సార్థక నామధేయులు. వారు కన్ను తెరిచారంటే మనలాంటి వాళ్ళమందరము భస్మమైపోతాం. ఇక నుంచైనా వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని. అది మొదలు నేను గురువుగారి దగ్గర నా తత్వం మార్చుకున్నాను. దండపాణిని ఒక్క మాటైనా అనకుండా కాలక్షేపం చేశాను. గురువుగారి దగ్గర అతి భయభక్తులతో మసులుకున్నాను. కొంతకాలానికి నాకు 18 ఏళ్లు వచ్చాయి. వసంత దండపాణులకు 22 ఏళ్లు వచ్చాయి. నాకు విద్యా పరిసమాప్తి అయింది. మా నాన్నగారు నాకు వివాహ ప్రయత్నాలు ఆరంభం చేశారు. వంశ సాంప్రదాయాన్ని అనుసరించి వారు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. నియమించబడిన ముహూర్తాన నానా దేశాధిపతులు, రాజకుమారులు స్వయంవరానికి విచ్చేశారు. అమూల్య ఆభరణాలతో ఉచిత రీతిని అలంకరించబడి ఉన్న నన్ను చెలియలు, వివిధ రాజాదిరాజులతో నిండి ఉన్న స్వయంవర మంటపానికి గొనిపోయి వరులను ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వర్ణించి పేరు పేరున వరసగా నాకక్కడి వారందరి బలపరాక్రములు, విద్యా సామర్థ్యములు మొదలైన వివరాలన్నింటినీ చెప్పారు. కానీ అక్కడ రాజలోకములో నా మనసుకెక్కిన వారొక్కరూ లేకపోయారు. అంతకుముందే నా మనసును ఆక్రమించి నా ప్రేమను చూరగొన్న వసంతుడు రాజకుమారుడుగాక మంత్రి కుమారుడు కావటం వలన అతడు స్వయంవరానికి రానర్హత లేనందువలన అతడు రాలేదు. నా మనసుకు నచ్చిన వాడతనొక్కడే అని నేను బహిరంగంగా వెల్లడి చేయటమో సభ్యతకు విరుద్ధము, వంశగౌరవానికి భిన్నము అయినందువలన నా మనసులోని విషయాన్ని నా మనసులోనే ఇముడ్చుకొని అక్కడ చేరిన వారిలో నా మనసుకొక్కరూ నచ్చలేదని మాత్రమో చెలికత్తెకు చెప్పి కిన్నురాలినై స్వయంవర మంటపాన్ని వదిలి అంతఃపురం చేరాను. చెలియల వల్ల నా మనసు నెరిగిన మా తండ్రి గారు మితిలేని కించను పొంది స్వయంవరానికి వచ్చిన రాజలోకముకంతటికీ నా అసంతృప్తిని వెల్లడి చేయగా వారది స్వయంవర నియమాలకి విరుద్ధమని, వచ్చిన వారిలో ఎవరినో ఒకరిని వరించి తీరవలసి ఉందని మా నాయనగారితో వాదించారు. అప్పుడు మా తండ్రిగారు ఆ వరులకు నచ్చజెప్పి వారిని బతిమాలుకొని ఎక్కువ గొడవ లేకుండా వచ్చిన వారందరినీ సగౌరవంగా సాగనంపారు. కానీ నా వివాహ సమస్యగానే ఉండిపోయింది.
ఇందుని గురించి మా తండ్రి గారు కర్తవ్యం తెలియక అధోలోకానికి కృంగిపోయారు అని వసంతసేన మాకు చెప్పిన దానిని విని నేను మా తల్లిదండ్రులు కూడా తెల్లబోయాము అని మణిమేకల అంతవరకు చెప్పిన వైకుంఠపుర పూర్వగాథను విని, కృష్ణశర్మ, అయితే వసంతసేన ఆజన్మాంతము కన్యగా ఉండిపోయిందా అని అడిగాడు. ఈ సందేహమే అప్పుడు మాకు కూడా కలిగింది. అందుచేత, అమ్మాయి, నీకు ఇంతవరకు వివాహం కానేలేదా అని మా నాన్నగారు వసంతసేనని అడగ్గా ఆమె తిరిగి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. మీరు నాకు ప్రాణరక్షణకు అభయమిచ్చిన శరణాగత రక్షకులు. నా ముఖ్య జీవిత ఘట్టాలన్నింటినీ మీకు వివరంగా చెప్పుకోవాలన్న ఆవేదనతో మొదలుపెట్టాను. కాలహరణకు క్షమించి నా గోడు శాంతంగా వినవలసిందని ప్రార్థన. స్వయంవరం ఆ విధంగా భగ్నమైన తర్వాత కర్తవ్యమును ఆలోచించడానికి మా నాయనగారు గురుశ్రేష్ఠుడైన అగ్నిహోత్రుల వారిని రావించి, స్వామి, తమరు సర్వశాస్త్రములు తెలిసినవారు, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన విశ్వామిత్రుడంతటి శక్తి సామర్థ్యాలను సంపాదించిన ప్రతిభావంతులు. మీ బుద్ధికి అందనిది కానీ, మీ శక్తికి మించినది కానీ ఈ పృథ్వీలో మరేదీనీ లేదు. నా కష్టము మీకు తెలిసినదే కదా. స్వయంవరానికి వచ్చిన వరులలో ఒక్కరూ ఆమె మనసుకెక్కబోవటము నా దురదృష్టం. నాకు లేకలేక కలిగిన ఏకైక పుత్రి. నా అనంతరము ఈ రాజ్యానికి పట్టమహిష కావలసిన వారసురాలు. ఈడొచ్చిన కన్య అవివాహితురాలై ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పొందే తపన సర్వజ్ఞులైన తమకు తెలియనిది కాదు. తమరేదో ఒక ఉపాయం చెప్పి నా కుమార్తె వివాహితురాలయ్యేలాగున అనుగ్రహించవలసింది. చిరకాలము నుంచి మాకు గురువులైన మీరే నా కష్టాన్ని బాప సమర్థులు అని చెప్పటము నేను తెరమాటు నుంచి విని గురువుగారేం చెబుతారా అని విన కుతూహలంగా ఉన్నాను. అగ్నిహోత్రుల వారు కొంచెంసేపు మౌనంను వహించి, మహారాజా, నీ కష్టం ఒకటి, నా కష్టం ఒకటి కాదు. రాజపుత్రికకు వివాహం ఆడటంతో మనకు ఆనందము కలగదు. వరుడు సర్వసమర్థుడై గొప్ప ప్రతిభాశీలి అయి ఉండాలి. మీ అల్లుడు కాదగినవాడు, రాజపుత్రిక భర్త కాదగినవాడు అయి ఉండాలి. స్వయంవరానికొచ్చిన మహారాజులే ఆమెకు నచ్చనప్పుడు ప్రపంచాన్నంతటినీ గాలించడము సాధ్యమైన పని కాదు గనక నాకొక ఆలోచన తోస్తున్నది. అదేమిటంటే, 9 దినాలలో ఏ ప్రజ్ఞావంతుడు భూప్రదక్షిణ చేసి సురక్షితంగా తిరిగి వస్తాడో అతనికి కులమతములతో కానీ బీదా గొప్పలతో కానీ నిమిత్తం లేకుండా రాజపుత్రి వసంతసేన భార్య కాగలదని సర్వత్రా ప్రకటనలు చేయించండి. ఆ ప్రకారమే గనుడు నియమిత కాలంలో భూప్రదక్షిణ చేసి వస్తాడో వానికి మీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించడం సమంజసం అని అగ్నిహోత్రులు చెప్పింది విని మా నాన్నగారికి తృప్తికరంగా తోచింది. నేను కూడా గురువుల మేధాశక్తిని అభినందించాను. ఈ కార్యమును మంత్రి కుమారుడు వసంతుడు తప్పక సాధించుకొని వచ్చి నన్ను పరిణయమాడగలడని ఉప్పొంగిపోయాను. మా తండ్రిగారు ప్రకటనలు చేసి వసంతుడి ఈ విషయాన్ని తెలుసుకునే వరకు నా హృదయం ఉండబట్టలేదు. వెంటనే నేను నా అనుంగు చిలికత్తె ద్వారా ఈ సమాచారాన్ని మంత్రి కుమారుడికి తెలియచేసి తిరిగి అతని జవాబును తీసుకురావలసిందిగా పంపించాను. అతను నా వార్తను అందుకొని మొదట సంతోషపడ్డాడని, 9 దినాలలో భూప్రదక్షిణ చేయటము అంత తేలికైన పని కాదని, అయినా తాను వెంటనే బయలుదేరి గడువు లోపల భూప్రదక్షిణ చేసి తిరిగి రావటానికి తన సర్వశక్తులు వినియోగిస్తానని చెప్పాడని నాకు వెంటనే జవాబు వచ్చింది. వసంతుని శక్తి సామర్థ్యాలు నేను పూర్తిగా తెలిసి ఉన్న దానిని అవటం చేత అతను తప్ప ఈ పనిని ఇతరులెవరూ సాధించలేరని నేను గట్టిగా నమ్మి ఉన్నాను. అతనికి విజయం కలిగించవలసిందని, అతనినే నా భర్తగా ప్రసాదించవలసిందని అది లగాయతూ నేను అనుక్షణము భగవంతుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టాను. మా నాన్నగారు తమ ఏర్పాటును సర్వత్రా ప్రకటనలు చేయించి 9 దినాలలో ఎవరైతే భూప్రదక్షిణ చేసి సురక్షితంగా తిరిగి వస్తారో వారికి కులమతాలు బీదా గొప్పలతో నిమిత్తం లేకుండా నన్నిచ్చి వివాహం జరిగించనై ఉన్నట్లు తెలియజేయించారు. వసంతుడు అందరికంటే ముందుగానే బయలుదేరాడు. ఇంకా ఎవరెవరు బయలుదేరారో నాకు తెలియదు. నేనే కాకుండా నా తల్లిదండ్రులు, ఇతర రాజబంధువులు, ఉద్యోగులు మొదలైన వారందరూ గడువు లోపల భూప్రదక్షిణ చేసి రానున్న ప్రతిభాశీలి ఎవరై ఉంటాడా అని ఆదుర్దాగా 1000 కళ్ళు పెట్టుకుని కాచుకొని కూర్చున్నారు. నిమిషాలు గడియలు లెక్క పెడుతున్నారు. నిర్ణయం ప్రకారము భూప్రదక్షిణ చేసి వచ్చిన వారికి నన్నిచ్చి వివాహం జరిగించటానికి మా తండ్రి గారు పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేయిస్తున్నారు. నిర్ణయం కాబడిన మొదటి రోజు గడిచింది. 2వ నాడు కూడా గడిచింది. 3వ నాటి ఉదయము నేను మామూలు అలవాటు ప్రకారము దేవి ఆలయానికి పోయి
నా మనోహరుడు వసంతుడికి విజయప్రాప్తిని కలిగించమని పూజలు ప్రార్థనలు జరిగిస్తున్న సమయంలో అంతఃపురం నుంచి ఒక పరిచారిక దేవి ఆలయంలోనున్న నా దగ్గరకు పరుగు పరుగున వచ్చి, అమ్మా అమ్మా, రాకుమారి భూప్రదక్షిణ చేసి తిరిగి వచ్చాడమ్మా అనేటప్పటికీ నేను ఆనందంతో పరవశురాలనైపోయాను. నా వసంతుడప్పుడే విజయం పొంది వచ్చాడటే. 3 నాళ్లైనా పూర్తి కాలేదు. ఇదంతా నా అదృష్టం. దేవి నా ప్రార్థనలను ఆలకించింది, నా కోరిక మన్నించింది అని నేను సంతోష ఉద్రేకంతో అంటుంటే శుభవార్త తెచ్చిన పరిచారికరాలు విరగబడి నవ్వుతూ, వసంతుడు కాదమ్మా, భూప్రదక్షిణ చేసి వచ్చినవాడు గురుపుత్రుడు దండపాణి అనేటప్పటికీ నా ప్రాణాలు మీదున ఎగిరిపోయాయి. వార్త తెచ్చిన పరిచారిక పైన అపరిమితమైన ఆగ్రహం కలిగింది. ఓసి బుద్ధిలేనిదానా, పరాజకాలు ఆడటానికి ఇదా సమయము? మహారాజుతో చెప్పి నిన్నిప్పుడేం చేయిస్తానో చూడు అని నేను కళ్ళంట అగ్నిజ్వాలలు కురిపిస్తున్నంత తీక్షణంగా అనేటప్పటికీ ఆ పరిచారిక భయభక్తులతో చేతులు కట్టుకొని, నేను పరాచకాలు ఆడటం లేదమ్మా, మహారాజులే నీకు ఈ వార్తను చెప్పి రమ్మని నన్ను పంపించారు అన్నది. అసంభవం. దండపాణేమిటి 3 దినాలు కాకముందే భూప్రదక్షిణ చేసి తిరిగి రావటమేమిటి? విద్యా వివేకాలు లేని మూర్ఖుడు, పొగరుబోతు. కాదమ్మా, నేను స్వయంగా చూశాను. గురువులైన అగ్నిహోత్రుల వారు అమూల్యమైన దుస్తులతో అలంకరించి కొడుకును పెళ్లి కొడుకు ముస్తాబుతో తీసుకొచ్చారు. అతను భూప్రదక్షిణ చేసి వచ్చిన మాట నిజము అని పరిచారిక చెప్పిన దానికి నేను నమ్మక తప్పలేదు. అసత్యములు పలికితే శిరచ్ఛేదమవుతుందని దానికి తెలుసు కనుక అది నిజమే చెప్పి ఉంటుందని తోచినప్పుడు నా కళ్ళు చీకట్లు కమ్మాయి. గుండె ఆగిపోయినట్లయింది. నిలుచున్న నేల క్రిందకెక్కడో దిగిపోతున్నట్లయితోంది. చేతులతో ముఖాన్ని కప్పుకొని సంతత ధారాపాతంగా కారే కన్నీళ్లతో ఎలాగో కోటకు పోయి చేరాను. దర్బారు ద్వారాలకు అమర్చబడిన తెర వెనకాల నిలుచున్న మా అమ్మగారు, గురువు, మా నాన్నగారు మాటలాడుతున్న మాటలు వింటుంటే నేనొక్క అడుగులో పోయి మా అమ్మను కౌగలించుకొని, అమ్మా అమ్మా, నిజమేనా దండపాణి అని నేను దుఃఖోద్రేకంతో అనబోతుంటే మా అమ్మ తన చేతులతో నా నోరు నొక్కి మాట్లాడొద్దన్నట్లు సంజ్ఞ చేసింది. నేను కూడా ఆమెతో పాటు వెలుపల జరుగుతున్న సంభాషణని వింటూ నిల్చున్నాను. కానీ నా శరీరంలో ప్రాణాలు లేవు. నా నుదుటి వ్రాత అంతేనా అని ఏడుస్తున్నాను. ప్రార్థించిన ప్రార్థనలకు, చేసిన పూజలకు దేవి చేసిన ఉపకారం ఇదేనా అని ఒళ్ళు తెలియక నాలో నేను అమ్మవారిని నిందించాను. అంతలో గురువు, అగ్నిహోత్రులు ఉగ్రంగా అంటున్న మాటలు వినిపించాయి. అయితే నేను అసత్యాలు పలుకుతున్నానని అంటున్నారా మహారాజా? గురుత్తమ, నా భావం అది కాదు. మరేమిటి? ప్రసవిస్తున్న గోవుకు ప్రదక్షిణ చేసినవాడు భూప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందుతున్నాడని సర్వశాస్త్రములు ఘోషిస్తున్నాయి. నా కొడుకు బయలుదేరిన వేళ విశేషం మంచిది కావటం వలన మర్నాడే శైవల నదీ తీరాన గల వటవృక్ష ఛాయలో ప్రసవిస్తున్న ఒక గోవును చూడటం జరిగింది. వాడా గోవుకు 3 ప్రదక్షిణాలు చేశాడు. మీ నిర్ణయం ప్రకారము ఒక్క భూప్రదక్షిణమే గాని వాడు 3 భూప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందాడు. మీకు నా మాటలో నమ్మకం లేకపోతే ఆ శైవల నదీ తీరానికి పోయి విచారించండి. ఎంత మాట! గురువుల మాట నమ్మకపోతే నేను నరక ప్రాప్తిని పొందుతాను. నా సందేహం అది కాదు. దండపాణి గోప్రదక్షిణ చేసి వచ్చారనడంలో నాకెంత మాత్రమూ సందేహం లేదు. గోప్రదక్షిణ చేయటము, భూప్రదక్షిణ చేయటం ఒకటా అని. ఓ, అటువంటి ధర్మ సందేహం కలగటంలో తప్పులేదు. ఈ సందేహము మీకేగాక సర్వ ప్రపంచానికి కలగటం సహజం. అటువంటి అనుమానం తీర్చటం నా విధి. ఆ తర్వాత మీ కుమార్తెను మా వాడికిచ్చి వివాహం చేయకపోయినా నాకు సంతోషమే. ఎంత మాట స్వామి! మా వంశంలో ఆడి తప్పిన వారు లేరని గురువులైన మీకు నేనే చెప్పాలా? సందేహ నివృత్తి అయిన తక్షణము దండపాణికి వసంతసేనతో వివాహం జరిగి తీరవలసిందే. అబ్బా, ఆ కఠోరమైన మాట వినేటప్పటికీ ఆ తక్షణము ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని తోచింది. మా అమ్మ గనక అక్కడ లేకపోతే అంత పని జరిగేదే. తిరిగి గురువు మాటలు వినిపించాయి. మీకు నాకేగాక ఈ సమస్త ప్రపంచానికి ఇటువంటి సందేహాలు కలిగినప్పుడు వాటిని వారించగల అధికారము, అర్హత ఒక్క కాశీనగర విద్యాపీఠానికి మాత్రమే ఉంది. ఆ మహాపండితులు, జగద్గురువులు వారి నిర్ణయానికందరూ బద్దులు కావలసి ఉంది. అవును, మీరు చెప్పింది సర్వజన సమ్మతము. కనుక మీరీనాడే వారికి మీ సందేహాన్ని తెలపండి, లేదా స్వయంగా వెళ్ళి తెలుసుకోండి. మనమిద్దరము స్వయంగానే పోదాం, అందుకు ఆక్షేపణ ఏముంటుంది అని మా నాన్నగారు గురువులతో ఒక నిర్ణయానికి వచ్చి
ఆ దినమే కాశీకి బయలుదేరారు. ఆ నిర్ణయము నాకు ఘోరంత ఆశను కల్పించింది. నా అదృష్టం బాగుంటే ఆ కాశీ పండితులు గురువు అగ్నిహోత్రులు చెప్పింది కాదనకూడదా? వారు కాశీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి నా వసంతుడే నిజంగా భూప్రదక్షిణ చేసి రాకూడదా అన్న ఆశతో నేను జీవనాలు భరించి ఉన్నాను. చీకటి వెలుగుల దోసందులాగా, చావు బ్రతుకుల సందిగ్ధంలాగా అప్పటి నా స్థితి ఆశ నిరాశలతో డోలాయమానంగా ఉంది. మా నాన్నగారు కాశీ నుంచి ఎప్పుడు వస్తారని కాసేపు, అసలు రాకుండా ఉంటేనే మంచిదేమో అని కాసేపు, వారు తెచ్చేది నాకు శుభవార్త అవుతుందో దుర్వార్త అవుతుందో అని కాసేపు, నిద్రాహారాలు మానుకొని ఆలోచన పరంపరలలో మునిగి ఉంటే మా అమ్మ నా దగ్గరికి వచ్చి, నీ విద్యా వివేకాలన్నీ ఏమైపోయినాయి తల్లి? భార్యాభర్తల వివాహ బంధము భగవదాధీనం కానీ మానవ ప్రయత్నము ఘోరంతైనా పనిచేయదు. నీ పూజను బట్టి నీకెవరో ఒక వరుడు ఈ వరకే భగవంతుడిచే నిర్ణయం కాబడి ఉన్నాడు. దండపాడి అయినా అనర్హుడు కాదు. మహాతపస్శాలి, అఖండ ప్రజ్ఞావంతుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన అగ్నిహోత్రుల వారి కొడుకు. నన్ను ఓదార్చబోయి మా అమ్మ చెబుతున్న మాటలు నాకు కన్నా కఠోరంగా ఉన్నాయి. విని భరించలేకపోయాను. నా మనసులోని మంత్రి కుమారుని సంగతి చెప్పలేదు కానీ, నువ్వు చెప్పినట్లు తలవ్రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది గాని ఆ దండపాణి విషయమెత్తి నాకు ముందుగానే హృదయవేదన ఎందుకు కలిగిస్తావు? నువ్వు నా హితవు కోరిన దానివైతే కాశీ పండితుడు గురువు చెప్పిన దానిని కాదనాలని దీవించు. గోప్రదక్షిణ చేసినవాడు భూప్రదక్షిణ చేసినవాడు కాజాలడని వారంటారని చెప్పు. నాకు జన్మజన్మలకు ఆ మూర్ఖుడు దండపాణి భర్త కాకుండా ఉండాలని ఆశీర్వదించు అని నేను మా అమ్మని బ్రతిమలాడుకున్నాను. నేనన్నది అవుతుందా వెర్రి తల్లి? అయినా కాశీ వెళ్ళిన వారు ఈనాడో రేపో తిరిగి రానే ఉన్నారు. అక్కడి విద్యాపీఠాధిపతుల నిర్ణయము మనకు తెలియనే తెలుస్తుంది అని మా అమ్మ అంటూ ఉండగా, అగ్నిహోత్రునితో మా నాన్నగారు కాశీ నుంచి తిరిగి కోటలోకి ప్రవేశించిన సమాచారము పరిచారకుల వల్ల తెలిసింది. నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వారు తెచ్చిన వార్తపైన నా భావి జీవితమంతా ఆధారపడి ఉంది. భగవంతుడేమి చేయనై ఉన్నాడు అని ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని ఉండగా మా నాన్నగారు మున్ముందుగా మేమున్న మందిరానికే వచ్చారు. వారు చెప్పనవసరం లేకుండానే వారి ముఖభావాల్ని బట్టి నాకు పర్యవసానం అర్థమైంది. నా గుండె బ్రద్దలైంది. కాశీ పండితుల నిర్ణయం ఏమిటి అని మా అమ్మ ఆదుర్దాగా అడిగింది. ప్రసవిస్తున్న గోవును ప్రదక్షించినవాడు భూప్రదక్షిణ చేసినవాడే అని విద్యాపీఠంలోని పండితులందరూ ఏకగ్రీవంగా ఘోషించడమేగాక శాస్త్రాధారాల్ని కూడా చూపించారు అని ఆయన చెప్పిన మాటలు వినగానే నేనిక బ్రతకడం అనవసరం అనుకున్నాను. నా భవిష్యత్తు తేలిపోయింది. సంతత ధారలై పారుతున్న కన్నీళ్లతో నా మందిరానికి పోయి పాన్పు మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న సమయంలో మా అమ్మ నాన్నలు నేనున్న దగ్గరికి వచ్చారు. అమ్మా, దండపాణిని వివాహమాడటము నీకు ఇష్టం లేదని మాకు తెలుసు. కానీ దైవ నిర్ణయం అలా ఉన్నప్పుడు మనమేం చేయాలి? ఆడిన మాట తప్పకూడదు. చేసిన నిర్ణయం పాటించాలి. లేకుంటే వంశప్రతిష్ఠ మట్టిపాలవుతుంది. కులగౌరవం కూలిపోతుంది. ఈ వంశానికిప్పుడు కీర్తి లేక అపకీర్తి నీ వల్ల కలగనై ఉన్నాయి. దండపాణిని వివాహమాడి ప్రతిష్టను నిలబెట్టడమో లేక నిరాకరించి నీకు నీ కన్నవారికి నీ వంశానికి శాశ్వతంగా అపకీర్తి పెట్టడమో నువ్వే నిర్ణయించి చెప్పు అని మా నాన్నగారు కంటతడి పెట్టుకుంటూ దీనాతి దీనంగా అంటున్న మాటలకు నా హృదయము ద్రవీభూతమైపోయింది. ఛీ, నా స్వార్థం కోరి కన్నవారికి మనస్తాపం కలిగించి వంశానికి అపకీర్తి తెచ్చిపెడతానా? నాన్న, నేను భగవన్ నిర్ణయానికే కట్టుబడతాను. మీరు కించపడకండి. చేసిన ఏర్పాటు ప్రకారము వివాహం జరిపించండి అని నేను గుండె రాయి చేసుకుని అన్న మాటలకి అమ్మా నాన్నగారుల మనసులో శాంతిని పొందాయి. వారి కళ్ళల్లో కనిపించిన తృప్తితో నా కడుపులో బడబాగ్నిని చల్లార్చుకున్నాను. వంశోద్ధారకురాలంటే మన బిడ్డ. దాని త్యాగంతో మనము మన పెద్దలు తరించాము అని మా అమ్మ అంది. అనంతరము ఆ ఇద్దరూ నా మందిరం వదిలి వెళ్లారు. కానీ నాకప్పుడు ఆలోచనా శక్తి నశించి హృదయం మొద్దుబారిపోయింది. అవురా, గురువు అగ్నిహోత్రుడు అన్నంత పని చేశాడు. నేను ఏనాడో తన కొడుకును అవమానించినందుకు ఇంత కుట్ర పన్ని తన కొడుకే నాకు భర్త అయ్యేలా చేశాడు. అటువంటి సుంటని ఏ రాజకుమార్తె వివాహం చేసుకుంటుంది అని నేనన్నందుకు నా పొగరు అణచటానికి కంకణం కట్టుకున్నాడని నాకిప్పుడు అర్థమైంది. కానీ ఏం లాభము? జన్మంతా నష్టమైంది. నా కోరికలన్నీ దుమ్ము పాలయ్యాయి. నా వసంతుడికి నాకు శాశ్వతంగా దూరమైంది.
జరిగిన మోసం తెలుసుకుంటే వసంతుడు ఎంత దుఃఖపడతాడో నేను ఊహించకపోలేదు. కానీ ఏం చేయగలను? కన్నవారి ఇంటి గౌరవం నిలపటానికి నా భవిష్యత్తును బలిదానమియ్యవలసి వచ్చింది. మనసు లేని భర్తను స్వీకరించి బ్రతుకును శాశ్వతంగా దుఃఖభాజనం చేసుకోవలసి వచ్చింది. నిర్ణయించబడిన ముహూర్తానికి దండపానికి నాకు వివాహము అతి ఘనంగానే జరిగించబడింది. ఆ ఘనత ఎవరికి? ఆ వేడుకలెందుకు? అవన్నీ బంధుమిత్రుల పెళ్లికొచ్చిన పెద్దలకు. అంతేగాని నా మనసులోని మంట, నా హృదయంలోని దుఃఖం ఎలా పోతాయి? వివాహం జరుగుతున్న ప్రతి క్షణము వసంతుడే నా కళ్ళకు కనిపించాడు. ఆ ప్రేమస్వరూపుడే నా హృదయంలో మెలిగాడు. అతని కోసం నేను, నా కోసం అతను ఆ జన్మాంతము కుమిలి కుళ్ళి కృషించిపోవలసిందేనని నిశ్చయం చేసుకున్నాను. ఆ సంతత దావాగ్నిని భరించి బ్రతకటమో చావటమో అదొక్కటి మాత్రమే నిర్ణయం చేసుకోలేకపోయాను. వివాహమైపోయిన వెంటనే జరిగిన సమాచారం తెలుపుతూ భూప్రదక్షిణకు బయలుదేరిన వారందరూ తిరిగి రావచ్చునని మా నాన్నగారు తిరిగి ప్రకటన చేయించారు. అప్పటికి నియమించబడిన గడువు 9 రోజులు కూడా దాటింది. నేను దండపాణికిచ్చి వివాహం చేయబడ్డ విషయం తెలుసుకొని ఎక్కడి వారెక్కడ వెనకకు మళ్ళినట్లు తెలిసింది. కానీ నా వసంతుడేమైనాడో నాటికి నేటికి అంతులేదు. అతని నా కళ్ళతో చూచే యోగ్యత కూడా ఈ జన్మకు లేదని తెలిపోయింది. వివాహమైన తర్వాత పునఃసంధానం కూడా ఏర్పాటు చేశారు. ఉచిత లాంఛనాలతో సర్వసన్నాహాలు చేశారు. అవన్నీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నా నా నోటితో చెప్పడానికి నాకు పరమ అసహ్యంగా ఉంది. అది నా జీవితము భగ్నం చేసిన పెళ్ళి, నా జన్మను దుమ్ము చేసిన కార్యం. దాన్ని నేను ఏమని వర్ణించి చెప్పాలి? ఆ రాత్రి నియమిత కార్యక్రమం పూర్తి అయిన తర్వాత సర్వశోభాయమానంగా అలంకరించబడిన పడకింటిలోకి నన్ను దండపాణిని చేర్చి బయట గొళ్ళెం పెట్టారు. భగవంతుడు నాకప్పుడే ఒక ఆలోచనను ప్రతిపాదించాడు. దానితో నాకు నూతన బలము ఉత్సాహము కలిగాయి. నన్ను చేరవచ్చిన దండపాణి కాళ్ళ మీద పడి 2 పాదాలు వదలకుండా గట్టిగా పట్టుకున్నాను. అది చూసి అతను తెల్లబోయాడు. ఇటువంటి సంతోష సమయంలో ఏం పని చేస్తున్నావు? నా కాళ్ళు పట్టుకోవటానికి నువ్వు చేసిన నేరమేముంది అని అడిగాడు. నేరం కాదు, నా ఒంట్లోని రోగం సరికాలేదు. ఎప్పటికైనా నేను మీకు భార్యను. నా ఆరోగ్యం సరయ్యే వరకు మీరు నన్ను తాకితే చచ్చిపోతాను. నేను పూర్ణారోగ్యాన్ని పొందిన తర్వాత మీ ఇష్టము అని నేను చెప్పిన దానికి అతడు నమ్మాడు. ఓ, అలాగే చేద్దాం. ఆ మాత్రం దానికి కాళ్ళ మీద పడి బ్రతిమలాడటం దేనికి అని అతనంటే, అది కాదు, నా అనారోగ్యం విషయము మీ నాన్నగారికి కానీ ఇంకెవరికి కానీ చెప్పకూడదు అని నేను తిరిగన్నాను. ఏం చెబితే? నాలాంటి అనారోగ్యవతి మీకు భార్యగా దాపురించిందని పరిహాసం చేస్తారు. నిజమే అయితే ఈ సంగతి నేనెవరికీ చెప్పను. కానీ చెప్పకపోతే నీకు మంచి మందులు ఎలా వస్తాయి? మా నాన్నగారు ఇప్పిస్తారు. సరే అయితే నీ ఇష్టం అని అతను అన్నప్పటికీ నా మాటలు నమ్మి నేను చెప్పినట్లు చేయటానికి అంగీకరించాడు. అదే నాకు మహోపకారం అయింది. అయితే ఆ సాకుతో ఎంతకాలం గడపగలను? భర్తగల కన్యాత్వం ఎన్నాళ్ళు నిలుపుకోగలను? తర్వాత సంగతి ఏమైనా అప్పటికి ఆ గండం గడిచినందుకు పరమేశ్వరుడికి 1000 దండాలు పెట్టాను. నేను అత్తవారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు, మొదటి రాత్రి గడిచింది. మరుసటి ఉదయము శయన మందిరంలో నుంచి యువతలకు వస్తూ ఉండగా నా మామ అగ్నిహోత్రుడు నాకు ఆ గుమ్మంలోనే ఎదురై, ఏమే కోడలు పిల్ల, అటువంటి సొంటను ఏ రాజకుమార్తె పెళ్లి చేసుకుందే అని వికటాట్టహాసం చేస్తుంటే నేను అవమానంతో తలదించుకున్నాను. నా రోజులు చెడ్డవి. కన్నవారి గౌరవం కాపాడటం కోసము, వంశప్రతిష్టను నిలపటం కోసము నేను ఆ సొంటను పెళ్లి చేసుకుని జీవిత సర్వస్వము దగ్ధం చేసుకోవటానికి అంగీకరించానని ఆయనకేం తెలుసు? ఆయన ఎత్తుపుడుపునకు తగిన జవాబు చెప్పడం నాకు చేతగాకపోలేదు. అయినా నా అహంకారాన్ని నాలోనే అణుచుకొని చచ్చిన పాములాగా తల కిందకి దించుకొని మౌనమును వహించి ఉన్నాను. అంతటితోనైనా ఊరుకోక ఆ దురహంకారపూరితుడు, నిప్పు ముట్టుకుంటే కాలదనుకున్నావా అని అడిగాడు. అందుకు కూడా నేను బదులు చెప్పకుండా సహనమునే వహించాను. త్రిమూర్తులేకమైనా నా సంకల్పాన్ని అరికట్టలేరు. నా కొడుకు సొంట అయిన మాట నిజము, నీకు భర్త కాకపోవటం యథార్థం. అటువంటి మూర్ఖుడికి నేనసలు వివాహం చేయదలచలేదు. కానీ ఆనాడు నువ్వన్న మాటకి నలుగురిలో నన్ను అవమానించిన దానికి ప్రతీకారం జరిగించి తీరాను. నా శక్తి నీకిప్పటికైనా అర్థమైందా? శిష్యురాలివి కదా అని కనుకరించి నీకు ఈ పాటి వంచనతో సరిపెట్టాను. లేకుంటే నా ఒక్క శాపవాక్కుతో నువ్వు, నీ తండ్రి, నీ రాజ్యము ఏమయ్యవో.
ఇప్పటికైనా నా శక్తిని అర్థం చేసుకొని కళ్ళ కావురాన్ని దించుకొని బ్రతుకు అని తిరిగి గుడ్లెర చేస్తూ అన్నాడు. తెలుసో తెలియకో ఏనాడు అన్న మాటకి అంత తాచుపగతో ప్రతీకారం చేసింది చాలక ఇంటికి వచ్చిన కోడల్ని ఆ విధంగా శూలము వంటి మాటలతో ఎత్తిపడవటము ఆయనకు తగినదేనా? అయినా దుష్టుడికి అగ్రతాంబూలము దుష్టుడే కాక ముక్కోపి. ఆ కోపాగ్నితో సర్వప్రపంచాన్ని దగ్ధం చేయగల సమర్థుడు. అందుచేత నేనాయనకు నమస్కారం పెట్టి, గతమేమైనా నేనిప్పుడు మీ ఇంటి కోడల్ని, మీ ఆగ్రహానుగ్రహాలకి పాత్రురాలని అన్నాను. అందుకైనా బదులు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అది మొదలు ప్రతి ఉదయము నేను తలుపు తెరుచుకొని పడక గదిలో నుంచి వెలుపలికి వచ్చేటప్పటికి ఆయన గుమ్మం దగ్గరే వేచి ఉండి నా ముఖ లక్షణాలని, నా తీరుని క్షణకాలం పరిశీలించి వెళ్ళిపోతుండేవాడు. కొన్ని రోజుల వరకు ఆయన పనిని బుద్ధిపూర్వకంగా చేయటం లేదని, కాకతాళీయంగా నేను పడక గదిలో నుంచి వెలుపలికి రావటము, ఆయన అక్కడ ఉండటము కారణం లేకుండా జరుగుతున్నాయని అనుకున్నాను. కానీ ఆ ప్రకారము ఒకరోజు కాదు, ఒక వారం కాదు, నెలల తరబడి జరుగుతూ ఉంటే నేనేమనుకోవాలి? ఆయన ఆ విధంగా ప్రతి ఉదయము పడక గదిలో నుంచి వెలుపలకు వచ్చిన వెంటనే నా ముఖ లక్షణాల్ని పరిశీలించడంలో అంతరార్థం లేకపోలేదని తర్వాత నేను ఊహించాను. అప్పటికి 2 మాసాలు గడిచింది. దండపాణి అంతవరకు నేను చెప్పినట్లే విన్నాడు. నన్ను నిర్బంధం చేయటం కానీ, నన్ను హింసలు పెట్టడం కానీ జరగలేదు. అంతేకాక మా ఏర్పాటు ఇతరులకెవరికి కూడా చెప్పలేదని నాకు తెలుసు. పడక గదికి నాకంటే ముందుగా చేరి హాయిగా పడుకొని నిద్రపోయేవాడు. నాకు అప్పటికదే మహోపకారం అవటం వలన బ్రతుకు జీవుడా అనుకొని నా మానాన నేను వేరొక మంచం మీద పడుకొని వసంతుడి గురించి కలలు కంటుండేదాన్ని. భూప్రదక్షిణానికని బయలుదేరిన అతనేమయ్యాడో తెలీదు. మంత్రి కొడుకు మనోవ్యాధితో మంచమెక్కటము. నేనటువంటి స్థితికి రాలేదు గాని జీవోత్సవమునై బ్రతుకుతున్నాను. అలాగైనా దినాలు సక్రమంగా గడిచేటట్లు కనిపించలేదు. అగ్నిహోత్రుడును ప్రతి దినము నేను నిద్రలేచి వెలుపలికొచ్చేటప్పటికి తానా గుమ్మం దగ్గర కాచుకొని ఉండి నన్ను పరీక్షించడం ఎందుకనో నాకు అర్థమైంది. కొడుకు మూర్ఖుడని అతనికి తెలుసును కదా. అతను నాతో దాంపత్య సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడా లేదా అన్న సందేహం కలిగి తన సందేహ నివృత్తి కోసము ప్రతి దినము అలా నా తీరును పరిశీలిస్తున్నాడని నేను ఊహించాను. అతనికి ఎటువంటి అనుమానము లేకుండా చేయగలందులకు గాను ప్రతి దినము నిద్రలేచి యువతలికి వచ్చే ముందు నా జుట్టును నేనే రేపుకొని, నా తలలోని పువ్వులు నేనే నలుపుకొని, నా దుస్తులను నేనే చిందరవందర చేసుకొని, నా రూపునొకసారి అద్దంలో తిలకించుకొని ఆ తర్వాత మాత్రమే యువతలకు వచ్చేదాన్ని. నేను వచ్చిన తర్వాత చాలాసేపటికి గాని పండితపుత్రుడు నిద్ర మేలుకునేవాడు కాదు. నా ప్రయత్నం వలన అగ్నిహోత్రుల వారు తృప్తి పొందినట్లు లేదు. నా స్థితిని ఎంతగా మార్చుకున్నా ఆయన తన అలవాటును మానలేదు. యథాప్రకారము నేను నిద్రలేచేటప్పటికి గుమ్మం దగ్గర తయారుగా ఉండేవాడు. ఏ రోజుకా రోజు ఆయన చూసేటప్పటికి నా గుండె గుబేలమంటూనే ఉండేది. నాకు ఎటువంటి ప్రళయం బ్రద్దలవుతుందో, ఏ క్షణానికి ఏ ఘోరం జరుగుతుందో అని ప్రాణాల్ని అరిచేతుల్లో పెట్టుకుని దినదినగండంగా రోజులు గడుపుతున్నాను. ఒక రాత్రి నేను పడక గది ప్రవేశించేటప్పటికి దండపాణి నిద్రపోకుండా మేలుకొని ఉండటం చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. నేను మామూలు అలవాటు ప్రకారము గది తలుపులు మూసి వేరుగా ఉన్న నా పాన్పు పైన నేను చేరుతూ ఉండగా అతను ఏయ్ ఇలారా అని పిలిచాడు. నేను వేగంగా కొట్టుకునే గుండెలతో అతనికి చేరువుగా నిలుచొని లేని ధైర్యం తెచ్చుకొని, ఎందుకు మీకింకా నిద్ర పట్టలేదా అని అడిగాను. అది రోజు చేస్తున్న పనేగా, ఈ రాత్రి నువ్వు నా దగ్గర పడుకోవాలి అని అతను హఠాత్తుగా అనేటప్పటికీ నా తల తిరిగిపోయింది. నా రహస్యాన్ని అతడు బయటపెట్టి ఉంటాడా? అతనికి ఈ విధంగా ఎవరు చెప్పి ఉంటారు? అతని తండ్రి ప్రతిదినమూ నిద్రలేవగానే నన్ను పరిశీలించడానికి, కొడుకులో అప్పుడు అటువంటి మార్పు కలగటానికి ఏదైనా సంబంధం ఉంటుందా అని క్షణకాలము తీవ్రంగా ఆలోచించాను. ఎక్కువ ఆలోచించుకుంటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆ మూర్ఖుడు ఏమిటి ఆలోచన అంటూ నా లెంప మీద చెల్లును కొట్టిన బలమైన దెబ్బతో నా కళ్ళు పచ్చబడ్డాయి. పుట్టిన తర్వాత ఎన్నడూ సూర్యరశ్మి అయినా సోకక అరచేతుల్లో అపురూపంగా అంతఃపురాల్లో పెరిగిన దాన్నేమో. అతను కొట్టిన లెంపకాయతో కళ్ళు తిరిగి ఒంటి మీద స్పృహ లేకుండా పడిపోయాను. నాకది చావో బ్రతుకో తెలియని స్థితి. తెల్లవారే వరకు నా ఒంటి మీద తెలివి రాలేదు.
అంతవరకు ఎటో పోయిన ప్రాణము తిరిగి గూట్లోకి చేరుకున్నట్లయింది. తక్షణము రాత్రి జరిగిన ఘట్టము మెదడులో మెరుపులా మెరిసింది. ఛీ, ఇక ఈ నీచుడు ముఖమైనా చూడను. ఇంతవరకు కులగౌరవమని కన్నవారు ప్రతిష్ట అని ప్రాకులాడి నన్ను నేనే సర్వనాశనం చేసుకున్నాను. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి భగవంతుడు స్వేచ్ఛను ప్రసాదించాడు. నా ఇచ్ఛానుసారము నేనిప్పుడెక్కడికి పోతే నన్నెవరు అడ్డు పెడతారు చూస్తాను అని ఉద్రేకభావం కలిగినప్పటికీ నాకు ఒళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. అదే ఆవేశంతో బడాలన తలుపు తెరుచుకొని బయటపడ్డాను. గుమ్మం దగ్గర యథాప్రకారము అగ్నిహోత్రుడు ప్రత్యక్షం. నేను వాడి ముఖాన్నైనా చూడకుండా వడివడిగా పోతుంటే ఆగు అని అతడి సింహగర్జన వినిపించింది. నేను అనాలోచితంగా నిలుచున్నాను. అగ్నిహోత్రుడు వడివడిగా నా ముందరకొచ్చి నిల్చొని నా దుస్తుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ దుస్తుల నిండా ఆ రక్తమేమిటి అన్నాడు. నేను ఆశ్చర్య విభ్రాంతులతో రక్తమా అంటూ నా దుస్తుల వైపు చూసుకున్నాను. వల్లెవాటి నిండా లంగా నిండా కన్నులు చెదిరిపోయే రక్తపు మచ్చలు తిలకించేటప్పటికీ నాకు నోట మాట రాలేదు. అగ్నిహోత్రుని వైపు రక్తంతో తడిసి ఉన్న నా దుస్తుల వైపు ఉన్మాదినిలాగా చూస్తుంటే ఓసి చేసిన అఘాయిత్యమేమిటి త్వరగా చెప్పు అని అగ్నిహోత్రుడు కళ్ళంట అగ్నికణాలు రాలుస్తుంటే ఉరుముతుంటే నేనేమని జవాబు చెప్తాను? నాకేం తెలుసునని. పలక్కపోతే దాగుతుందనుకున్నావా అంటూ అతడు నా చెయ్యి పట్టి పడక గదిలోకి బరబరా ఈడ్చుకుని పోయాడు. గది నిండా రక్తం, దండపాణి పానుపంతా రక్తమయం. ఆ రక్తపు కొలులో రెండుగా తెగి ఉన్న మొండెము. ఆ హత్య అని నేను అరిచి నరుపుతూ ఆ మందిరమంతా ప్రతిధ్వనించింది. నువ్వుగాక ఇంకెవరు చేస్తారే ఈ హత్య? నా కొడుకు నా వంశాంకురాన్ని ఇంత ఘోరంగా నరికిన నేనేం చెయ్యాలే అని అగ్నిహోత్రుడు గర్జిస్తూ ఉండగా ఆ గదిలోకి అంతలో ఎవరెవరో గుంపులుగా వచ్చి మోగారు. హంతకురాలు పాతకి నా కొడుకును హత్య చేసింది, నా కడుపులో చిచ్చు పెట్టింది, నా శాపాగ్నితో దీన్నిప్పుడే భస్మం చేస్తాను అంటూ అతను నన్ను శపించబోయి చెయ్యెత్తి తిరిగి తనకు తానే ఉపసంహరించుకొని కాదు, నా శాపంతో నీకు సునాయాస మరణం లభ్యం కాకూడదు. నా కొడుకును నువ్వే విధంగా 2 ఖండాలుగా నరికి నాకు పుత్రశోకం కలిగించావో అదేవిధంగా నీ తండ్రి చేతనే నీకు మరణశిక్ష విధింపజేసి నాలాగునే నీ తండ్రికి కూడా పుత్రికా శోకం వలన శాశ్వతంగా కుళ్ళిపోయేలా చేస్తాను అని ఇంకా ఏమేమో గర్జనలు చేశాడు. కానీ అవన్నీ నా చెవులు పడలేదు. నా బుర్ర తిరిగిపోతుంటే, నా శరీరము గజగజ వణికిపోతుంటే, నేను భూమి మీద నిలబడలేకుండా ఉంటే కొందరెవరో నన్ను రాజసమక్షానికి గెంటుకొని పోయారు. వారితోనే అగ్నిహోత్రుడు కూడా. ఆ క్షణం నుంచి నేను ఘోర హంతకురాల్ని, మహాపాతకిని అని అంతవరకు తన గాథను మాకు తెలిపిన వసంతసేన మా ముఖాల్లోకి చూస్తూ నేను హంతకురాలినని మీరు కూడా భయపడుతున్నారా? హంతకురాలికి అభయమిచ్చినందుకు పశ్చాత్తాపం పొందుతున్నారా అని అడిగింది. నిజమంతే గదా, హంతకురాలికి అభయం ఇవ్వటము అపరాధం కదా అని మణిమేకల వైకుంఠపుర గాథ సందర్భంలో అంతవరకు చెప్పగా వినిన కృష్ణశర్మ తెల్లబోయాడు.